సార్ నమస్తే. నమస్కారం. ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత బిజీ టైంలో కూడా మా కోసం కొంచెం సమయం ఇచ్చారు మీరు. సో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మీ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకునే ముందు, సక్సెస్ స్టోరీ గురించి మేము తెలుసుకునే ముందు ఫస్ట్ నాకు తెలుసుకోవాలనుంది, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ కుటుంబ నేపథ్యం గురించి, అమ్మా నాన్న ఫ్యామిలీ గురించి కాస్త మాకు చెప్పండి. సో పేరెంట్స్ ఈస్ట్ గోదావరి నుంచి అండి. 1965 ఆ టైంకే హైదరాబాద్ మూవ్ అయ్యారు నాన్నగారు, నా అమ్మ నాన్నగారు. నేను పుట్టింది 70లో అండ్ ఇక్కడే హైదరాబాద్ అండ్ గాంధీ హాస్పిటల్. సో అప్పట్లో ఉప్పల్లో ఉండేవాళ్ళం. సో మా ఫామ్ ఉండేది శ్రీనివాస ఫార్మ్స్ అని. నాన్నగారు 1965లో దసరా రోజున స్టార్ట్ చేశారండి. సో నెక్స్ట్ ఇయర్కి 60 years అవుతుంది శ్రీనివాస మేము పోల్ట్రీ స్టార్ట్ చేసి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సో ప్రెటీ మచ్ మొత్తం అంతా హైదరాబాద్ అండ్ లైఫ్ అంతా ఎక్సెప్ట్ 10 years 88 to 98 మధ్యలో నా చదువు కానీ ట్రైనింగ్ కానీ దాంట్లో ఒక 10 years లేను. బట్ అదర్వైజ్ ఆల్వేస్ బీన్ హైదరాబాద్. సో 65 అంటే 65లో నాన్నగారు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాతే మీరు పుట్టారు. సో అప్పటి నుంచి మీరు ఈ బిజినెస్ చూస్తూ పెరిగారనమాట. అబ్సల్యూట్లీ అండి. అంటే 70 నేను పుట్టిన అరౌండ్ దాట్ వెంకటేష్ రాజశ్రీస్ కూడా నాన్నగారు బీవీరావు గారు స్టార్ట్ చేశారు. సో అంతకుముందు నాన్నగారు వాజ్ అ పోల్ట్రీ ఫార్మర్. సో 70లో వెంకటేష్ రాజు స్టార్ట్ చేసి పోల్ట్రీ బిజినెస్ స్టార్ట్ అయింది. సో ప్రెటీ మచ్ నేను అదంతా స్టార్ట్ అయింది అప్పుడు. కరెక్ట్ అండి మీరు అన్నది. లైక్ ఎవ్రీ డే వాజ్ లైక్, సో మా నాన్నగారికి ఎప్పుడు బాగా కోపం వచ్చేది ఏంటంటే స్కూల్ పుస్తకాల కన్నా ఆయన ఫైల్స్లో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే నాన్నగారు అప్పట్లో అంతా అదే కదా. సో ఫైల్స్ తెచ్చుకునేవారు ఇంటికి తెచ్చి రోజు రాత్రి, ఎందుకంటే ఆయన 3:30కు లేచి పొద్దున్న లేచి 5 వరకు ఈ ఫైల్స్ అన్నీ చూసుకున్నారు అన్నమాట. రోజు ఎక్కడేమైంది, ప్రొడక్షన్స్ ఏమైనాయి, అది ఇది అన్నది అవన్నీ. సో ఇంట్లో చాలా ఫైల్స్ ఉండేవి. అవన్నీ చూస్తూ, అంటే ఆయన ఎన్నో స్టార్టింగ్ స్టేజెస్ నుంచి డక్కా ముక్కలు తిని ఆయన ముందుకు వచ్చారు, అవన్నీ మీరు చూస్తున్నారు. సో ఫైనల్గా మీరు ఇంజనీరింగ్ అయిపోగానే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. 92లో ఇంజనీరింగ్ అయిందండి. వచ్చిన వెంటనే నేను వచ్చి ఇంకా ఆఫీసుకి వస్తాం మొదలెట్టి చూసుకుంటాం మొదలెట్టాను. అండ్ ఐ స్టార్టెడ్ కంప్యూటరైజేషన్. ఈ రికార్డ్స్ ఇవన్నీ కూడా అంత మాన్యువల్గా అవుతున్నప్పుడు మోరలెస్ ఏమైందంటే అండి, ఇవాళ ఏమైందన్నది 2 వారాల వరకు నాన్నగారికి రిపోర్ట్ తెలిసేది కాదు. అంటే అంత మొత్తం ప్రాసెస్లో వెళ్ళి అది ఇది తెలుసుకుని, సెల్ ఫోన్లు లేవు, మీకు ఎస్టీడీ ఉండింది కానీ అప్పుడే కొంచెం అది కూడా ఇట్ వాస్ గెటింగ్ బెటర్ రైట్. ఆ రోజుల్లో మనం ఒకసారి ఐ డోంట్ నో, ఐ థింక్ మీరు మరి అప్పుడు పుట్టారో లేదో నాకు తెలియదు, బట్ బట్ ఈవెన్ తెలుసో తెలదో అవగాహన ఎలా సార్. ఓకే. సో అదే ఆ అవగాహన మీకు, అంటే ఆ వరల్డ్ మీరు, అంటే ఈ మధ్యన కాలం మా పిల్లల కాళ్ళకు కూడా వాళ్ళకి అర్థం కాదు మేము ఆ వరల్డ్ ఎట్లా ఉండేది అన్నది. సో ఆ టైంలో నాన్నగారు వాజ్ బిల్డింగ్ దిస్ ఇండస్ట్రీ రైట్. అండ్ సో ఆ డేటా కానీ ఫోన్ కావాలంటేనే 5-6 సంవత్సరాలు పట్టేది. సో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మా పెళ్ళైన కొత్తలో మాకు విజయవాడలో మా డైరెక్టర్ గారు ఉంటారండి, ఆయనకు ఒక గదిలో ఉట్టి ఫోన్లు ఉండేయండి. 10-15 ఫోన్లు అలా పెట్టుండే. ఎందుకంటే ఎవరు పుట్టినా మా నాన్నగారు ఫస్ట్ ఫోన్ అప్లై చేసేవారు అన్ని చోట్ల, ఎక్కడ కుదిరితే అక్కడ. ఇబ్బందులు తెలుసు కాబట్టి, ఎందుకంటే అన్ని సంవత్సరాలు పట్టేది కాబట్టి. అట్లా చేసి అది ఏమైందంటే, చెప్తారు కదా ఒక్కోసారి యూ స్టార్ట్ సంథింగ్ యూ డోంట్. ఆయన రూమ్లో 12 ఫోన్లు ఉండేవి అలాగా. ఆ ఫోన్లు, సో ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ రూమ్లో ఒక ఫోన్ పెట్టించాలంటే అప్పుడు ఇది పనికి వచ్చింది అనమాట. వెంటనే ట్రాన్స్ఫర్, అది 3 నెలలు పట్టింది ట్రాన్స్ఫర్ చేస్తానికి. సో అంటే ఆ వరల్డ్ నుంచి బతికి అక్కడ అలాగ ఉండేది ఇండియా పరిస్థితి. గ్యాస్ సిలిండర్ కావాలంటే ఎంపీ గారిని, మినిస్టర్ గారితో చెప్పించుకోవాలి, అట్లా ఉండేది అన్ని. సో నాన్నగారు ఆ వరల్డ్లో బిల్డ్ చేశారండి ఇండస్ట్రీ. అండ్
సో ఆయన అదంతా వింటా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఆయన ఫోన్ కాల్స్, ఆయన ఏం మాట్లాడుతున్నారు రెండో సైడ్ గెస్ట్ చేస్తాం, వాళ్ళు ఏమంటున్నారు ఈయన ఏమంటున్నారు. సో ఒక చెవు అటు ఆలకిస్తూనే ఉంటారు. మా ఆవిడ ఇప్పటికీ అదే అంటదండి, నిద్రలో కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ మీ బుర్రలోకి ఎక్కిపోతాయి, పావు చెవులు అని చెప్పి తిడతా ఉంటుంది. ఎందుకంటే మెలకు ఉన్నా కన్నా నిద్రలో నాకు ఎక్కువ వింటానంట నేను అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే న్యాప్ తీసుకుంటున్నాను అనుకోండి. అవును. నేను ఇక్కడ అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇందాక చిన్నప్పటి నుంచి మీరు పుట్టక ముందు నుంచి బిజినెస్లో ఉండటం వలన చాలా బిజీగా ఉండేవాళ్ళేమో నాన్నగారు. సో మీకు టైం స్పెండ్ చేసే అవకాశం కుదిరేదా? లేదండి. ఇంకోటి కూడా ఏంటంటే హీ వాజ్ బిజీ ఎనీవే, బికాజ్ ఐ థింక్ యావరేజ్గా 20-22 days ఇన్ మంత్ హీ వాజ్ ట్రావెలింగ్. సో హైదరాబాద్లో ఇంట్లో ఉండటం అన్నది తక్కువ. ఇంట్లో ఉన్నా కూడా చెప్పాను కదండి, ఈ ఇండస్ట్రీ బిల్డ్ చేస్తాం, అది చేస్తాం, సో దాంట్లోనే బిజీగా ఉండేవారు. సో ఇంకోటి ఏంటంటే అంటే అప్పట్లో పేరెంటింగ్ కూడా ఎలాగ ఉండేదంటే టు లార్జ్ ఎక్స్టెంట్ అబ్బాయితో ఎప్పుడు టఫ్గా ఉండాలి. సో ఆయనకి ఏమన్నా అటెన్షన్ వచ్చిందంటే మనకు దెబ్బలు పడుతుంది తప్ప రెండోది లేదన్నది. సో మా థియరీ కూడా ఏంటంటే ఆయన్ని అవాయిడ్ చేస్తూ ఆయనకి కనిపించకుండా ఉండకపోతే ఇట్స్ హ్యాపీ సిచ్యువేషన్ అని చెప్పి. అల్లరి బాగా చేసేవాడి అండి, చాలా ఎక్కువ అల్లరి ఉండేది. సో దాంట్లో ఏంటంటే ఆయనకి చూస్తున్నప్పుడు ఆయనకి అర్థమయ్యేది కాదు ఇది. అండ్ సో అంటే కొడతామంటే అంత ఇదని కాదు కానీ, బట్ అవాయిడ్ చేస్తూ బెటర్ ఇదని చెప్పి. సో కూతుర్లు అనేటప్పటికి ఆయన జాగ్రత్తగా వాళ్ళని ఏమన్నా అయిపోయేది. మనం కొంచెం ఇదైనా బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అంటే ఆయనకి ముందు నుంచి ఒక ఆలోచన ఉందేమో, రేపు నా అవన్నీ చూసుకోవాల్సింది నా కొడుకు. అంటే ఒక విధంగా అలాగే అది ఉంటది కదా, అది మన రైట్ ఆర్ రాంగ్ మన ఫ్యామిలీస్ లో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అబ్బాయి అనేటప్పటికి అది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ చేంజింగ్ నౌ. అమ్మాయిలు కూడా మనం స్టార్టెడ్ గివింగ్ మా ఇంట్లో అట్లాగే దట్స్ ఆల్వేస్ బీన్ వెరీ స్ట్రాంగ్. అండ్ నాన్నగారు అమ్మాయిలను కూడా ఆ విధంగా చూడాలంటే ఎప్పుడు సపరేట్గా పెంచలేదు. సో మా సిస్టర్స్ని కలిసినా మా మేనగోళ్ళని ఎవరిని కలిసినా కూడా యూ విల్ సీ దే ఆర్ ఆల్వేస్ వెరీ ఎంపవర్డ్ టు డూ వాట్ దే వాంట్ అండ్ ఆల్ దట్. కానీ అది మాత్రం ఎస్ మన కల్చర్లో, బికాస్ 60s 70s ఉన్నప్పుడు దట్ వాజ్ న్యాచురల్ కదా. మోర్ దెన్ మా నాన్నగారు మా అమ్మకి మా ఆడోళ్ళకి ఎక్కువ అనమాట, ఈడే నెక్స్ట్ ఫ్యూచర్ అది ఇది అని చెప్పి. సో మీరు ఇంజనీరింగ్లోకి రాగానే అసలు డీవియేట్ అవ్వకుండా బిజినెస్లోకి వెళ్ళాలి అని అవ్వగానే రావడం అనేది మీకు ఎక్కడ భయం అనిపించలేదా సార్? ఇన్ని కష్టాలు ఉంటాయి దీనిలో, ఇది నేను చేయగలనా అన్న భయం ఎప్పుడన్నా వచ్చిందా? ఓ మీరు అడిగితే కానీ నాకు అసలు ఈ ఆలోచనకు ఆప్షన్ ఉందని కూడా ఎప్పుడు ఆలోచించలేదు నేను. మీరు అడిగితే ఫస్ట్ టైం. అంటే ఆ ఏజ్ అంతా ఎంజాయ్ చేసే ఏజ్. నో లైఫ్ అయితే నేను ఎప్పుడు ఇప్పటికి దట్ ఎంజాయ్ అంటే ఏంటన్నది ఈజ్ ఆల్వేస్ ఇట్స్ అప్ టు యూ కదా. సో ఐ హ్యావ్ మై వేస్. ఐ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైం అంటే నేను అదేమన్నారంటే మా నాన్నగారు అమ్మా నాన్న పడ్డ కష్టానికి చేసిన దానికి నేను అనుకునేది ఏంటంటే ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ దెన్ ఐఎమ్ నాట్ బీయింగ్ ఎ గుడ్ సన్ అన్నది ఇస్ హౌ ఐ హోల్డ్ మై సెల్ఫ్ టు అకౌంట్. కరెక్టే కదా సార్, అంటే మీ సంతోషం కోసమే కదా. అంతే కదా. సో వాళ్ళు చేసింది అంతే. నా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి నాకు కూడా ఆ సంతోషం అన్నది ఏంటన్నది మేబీ అలైన్మెంట్ ఉండకపోవచ్చు. వాళ్ళు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు అయి ఉండొచ్చు, రైట్. బట్ మోరలెస్ ఒక్కోసారి అక్కడ అలాగ వస్తుంది కానీ, బట్ యా సో ఐఎమ్ ఆల్వేస్ బీన్ అ వెరీ హ్యాపీ గో లక్కీ కిడ్. ఐ రియలైజ్ మై ప్రివిలేజ్. నాకున్న ఇదేంటన్నది నాకు ఎప్పుడు ఆ అవగాహన ఉండేది ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ లక్కీ. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో రిలాక్స్ అవుతూ అన్నది మనకు తెలియదు. సో కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ అన్నది ఇస్ దేర్. సో కొత్తవి ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పి మీరు చెప్పడం మాకు తెలుసు. సో ఇప్పటికీ ట్రై చేస్తూనే వై నాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు 5,000 రూపాయలతో వచ్చారండి సిటీకి, రైట్. ఒక ఇండస్ట్రీయే బిల్డ్ చేశారు, రైట్. ఇప్పుడు చూసినా మీరు దగ్గర ఒక డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కానీ 1 crore ప్లస్ పీపుల్కి లైవ్లీహుడ్ ఇప్పుడు ఉంది. బట్ ఈ 60 సంవత్సరాల్లో మీరు ఆలోచిస్తే ఇన్ని కోట్ల మందికి ఆపర్చునిటీ క్రియేట్ చేశారు ఆయన, రైట్. అయితే ఇవన్నీ ఉండగానే దెన్ వై షుడ్ ఐ నాట్ ఎక్స్ప్లోర్? బికాజ్ లైఫ్లో ఇప్పుడు తెలిసిందంతా ఏమంటారు, అది ఆవగింజంతా ఇప్పుడు మనకు తెలిసింది. సో ఇంత ఉన్నప్పుడు అలాగని చెప్పి అన్ని పిచ్చులు కూడా వెళ్ళక్కర్లేదు కదా. బట్ వై నాట్? నేను అనేది ఏంటంటే ఇది, అండ్ వీ హ్యావ్ ఆల్సో వర్క్డ్ హార్డ్.
నేను ఇప్పుడు మా నాన్నగారు నాకు అప్ చెప్పింది 50 రెట్టింపులు పెంచానండి. గ్రేట్. బట్ ఇన్ ద ప్రాసెస్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ ఐ హ్యావ్ టు నాట్ ఎంజాయ్ అండ్ ఆల్ దట్ అన్నది ఏం లేదు. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే మాకు టైం కావాల్సింది దానికి అంతేనా? అంటే యూ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ ఇట్, రైట్? బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ దట్ క్లోజ్ టు 2000 పీపుల్ ఆర్ ఇన్ ద కంపెనీ. వాళ్ళ వెల్ఫేర్ కూడా మనం చూసుకోవాలి. బట్ దట్ డజంట్ హ్యావ్ టు బి సాడ్ థింగ్ కదా కదా, ఇట్స్ ప్రివిలేజ్, యూనో. ఇట్స్ కరెక్ట్ సార్. మీరు మీ బిజినెస్ ప్రిన్సిపల్స్లో ఒకటి, ఇట్స్ నాట్ అ బిజినెస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ ఫీడింగ్ ద నేషన్, ఫీడింగ్ కామన్ పీపుల్ అని నమ్ముతారు మీరు. సో దీనివల్ల ఈ ఆలోచన విధానం వల్ల ఏమైనా గుణపాఠాలు కానీ ఏమైనా ఎదురు దెబ్బలు కానీ మీరు తెలుసుకున్నది ఉందా? అంటే సి ఎవ్రీ బిజినెస్ అండి, ఫస్ట్ థింగ్ ఎప్పుడన్నా నా మేకింగ్ మనీ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్ అన్నారంటే దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ అరౌండ్ టూ లాంగ్. డబ్బులు చేసుకుంటున్నది బిజినెస్కి ఈజ్ లైక్ ఆక్సిజన్. కరెక్ట్. బ్రీదింగ్ నేను చేయక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, హౌ డేంజరస్ ఇట్ విల్ బి. నాట్ మేకింగ్ మనీ ఆల్సో విల్ బి లైక్ దాట్, రైట్? బట్ ద పర్పస్ బిహైండ్ దట్, రైట్? ఒక మేబీ ఒక 16-17 సంవత్సరాల క్రితం దలాల్ లామా గారిని అడిగామండి ఇదే క్వశ్చన్. ఇక్కడ ఒక స్మాల్ గ్రూప్తో కలుస్తానికి వచ్చారు ఆయన, మేము మా రిక్వెస్ట్ మీద. సో అప్పుడు అడిగాము ఆయన ఇదేంటన్నారు. సో ఆయన ఏమన్నారంటే, సి ఒక టైం వరకు నీ కోసం యూ హ్యావ్ టు డూ సంథింగ్, రైట్? ఎందుకంటే నీ దగ్గర లేనిది నువ్వు ఇంకొకరికి ఎలాగిస్తావు? రైట్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, వరల్డ్ని హ్యాపీ చేస్తావు అన్నది అసలు ఇంపాసిబుల్. నీకు నీ పొట్ట నిండుతులేదు, అందరికీ ఫుడ్ పెడతాను అన్నాం అనుకోండి, అదేంటి ఇదేంటి, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. అవునవును, కేవలం మాటకే పరిమితం. సో అవన్నీ ఫేక్ ఇది అన్నదంతా. సో ఏదైనా నలుగురికి చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్, యూ షుడ్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సో అది మోరల్లెస్ మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడో సెట్ చేస్తారండి, రైట్? సో దట్ ఈస్ దేర్, రైట్? సో నా బియాండ్ దట్ ఏంటంటే పర్పస్. ఇప్పుడు మా అబ్బాయి వస్తున్నాడు. సో మేము కూడా చూసిందంటే ఇప్పుడు అబ్బాయి మా అమ్మాయి, యూనో, సన్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు ఎంబీఏ చదువుతానికి వెళ్ళాడు, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాడు. సో వాళ్ళకి పర్పస్ ఏంటి ఇక్కడ? దాంట్లో మా కంపెనీ ఏంటంటే హెల్దీ అండ్ వెల్దీ భారత్, రైట్? సో ఏంటంటే గుడ్లు తినటంతో నేషనల్ ఇది అవుతుంది. ప్రతి గుడ్ ఎక్స్ట్రా పర్ క్యాపిటా తింటుంటే 35,000 న్యూ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆంటర్ప్రినర్షిప్ ఊర్లో క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ అ వెల్త్ ఆల్సో వీఆర్ క్రియేటింగ్. సో మా భాగం మేము కూడా వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియాకి వెళ్ళాలంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్, రైట్? అండ్ దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఐ వాంటెడ్ మై చిల్డ్రన్ టు హ్యావ్. నాట్ అబౌట్ వాట్ కార్ డూ వీ ఎంజాయ్, యునో, ఇదేం కావాలి, అదే, నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ దట్ క్యాన్ బి ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇది పెట్టుకుని సైడ్లో యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? దట్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. అండ్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. వాడికి కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే, ఏంటి మీ అబ్బాయి ఏంటంటే, వాడు నాకన్నా వాడు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. హీ లవ్స్ ఇట్. హీ సేస్, నాన్న ఎంతమందికి మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం. అండ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ హెల్త్. వాడి మనం చూసారంటే మీరు ఆల్వేస్ 6 ప్యాక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా, అంటే మరీ ఎక్కువ కదా, బాగా రోజు 10 గుడ్లు తింటాడు. ఈ సేస్ పర్ఫెక్ట్ ఫుడ్ మన దగ్గర ఉంది. సో ఇది మనం చేసే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇంకెందుకు ఇటు అటు చూస్తామని చెప్పి వాడు కూడా, నేను ఏదో చిన్న ఏదో చేస్తుంటే అన్ని బంద్ చేయించాడు. ఈ సెట్ స్టాప్ డూయింగ్, దిస్ ఇస్ అవర్ బిజినెస్, దిస్ ఇస్ వాట్ వీ విల్ డూ. మనం ఇది అండ్ ఇండియాకి పనికొచ్చాయి ఏమన్నాయి అవి చేసుకుందాం అండ్ విల్ మేక్ మనీ ఇన్ దట్, రైట్? సో అట్లా చూసి, సో మీరు సో దట్ ఈస్ ద పర్పస్, రైట్? ఐ మీన్, అండ్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ టు డూ దట్ అండ్ ఆల్ దట్. దట్స్ వై ద లైఫ్ ఈజ్ ఎక్సైటింగ్ అండ్ యునో మాకు ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే అదే కదా. రైట్ సార్. ఇందాక మీరు ఇంజనీరింగ్ అవ్వగానే బిజినెస్లోకి వచ్చారు, మీరు భయం అనిపించలేదా అని నేను అడిగాను. సో మీ నాన్నగారు చేసిన బిజినెస్ని మీరు ముందుకు తీసుకెళ్లారు, మీ అబ్బాయి కూడా ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నారు. అదేమి మీరు ఇష్టంగానే వచ్చారా, ప్యాషనా, లేకపోతే అది ప్యాషనేనా లేకపోతే ఏమైనా? నో, ఐ వాజ్ ప్యాషనెట్ ఫ్రమ్, చెప్పాను అంటే ఒక మేబీ 10, 12, 13 ఆ టైంలో మేము కొంతమందిని చూసి ఇంకోటి ఏదో అవుదాం అదేదో అవుదాం అనుకున్నాం. కానీ బట్ బై ద టైమ్ నేను డిసిషన్ మేకింగ్ 16, 17 వచ్చి దట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ ఐ వాంట్ టు బి ఇన్ ద బిజినెస్. 16, 18లోనే ఇట్ వాజ్, అప్పటికి ఐ వాజ్ క్లియర్ అండ్ దట్ రన్నింగ్ ద కంపెనీ వాజ్, నాకు ఇంకొక ఆప్షన్ నేను ఆ చూడను కూడా చూడలేదండి. నౌ ఇన్ ద ప్రాసెస్ డూ ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్, ఐ కెన్ డూ దెమ్ ఆల్సో, రైట్? ఎందుకంటున్నానంటే నేను చూశాను కదా ద ఇంపాక్ట్ దే మేడ్, రైట్? అండ్ అంటే మా అబ్బాయి ఆర్టికులేషన్ నాకు లేదు, బట్ ఐ కుడ్ సీ దట్. సో నేను
ఇంజనీరింగ్ కూడా కంప్యూటర్ సైన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఐ కుడ్ ఆ టైంకి 1985 అరౌండ్ దట్కి తెలిసిపోయింది ఏంటంటే దిస్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అస్ అన్నది నాకు కొంచెం అంటే మా అమ్మ బ్రదర్ అండ్ కజిన్ బ్రదరు ఆయన సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్ అండి 1958లోనే ఎప్పుడో. తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళి యూస్ టు వర్క్ ఫర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్. ఓకే. సో ఆయన వాజ్ ప్రోగ్రామింగ్ అండ్ రైటింగ్ కోడ్ ఫర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో ఆ పేపర్లు ఆయన వచ్చినప్పుడు ఆయన అప్పుడు అన్ని కాగితాలు ఇంత కట్టలు పట్టుకు వచ్చేవారు. ఆ క్వాలిటీ పేపర్ ఇండియాలో ఇప్పుడు చూడలేదు మనం. సో ఆ వెనకాల రాసుకుని ఉన్నాను నేను నోట్స్ అంతా. అదంతా చూస్తా కూడా నాకు అర్థమైంది ఏంటంటే అండ్ ఆ మాయ చెప్పేవారు అనమాట వాట్ ఆర్ దే యూజింగ్ ఇట్ ఫర్, హౌ దే ఆర్ టెస్టింగ్ డిజైన్ ఇంటిగ్రిటీ ఆన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ మీద చేస్తున్నారు అనుకుంటుంటే నాకు ఎప్పుడరే మన కోళ్ళల్లో అలా ఇంకా ఎట్లా వాడొచ్చా అన్నది ఇప్పుడు జెన్ఐ అంటున్నారు. ఎవరన్నా ఏదంటే నేను ఫస్ట్ ఆలోచించేది నేను కోళ్ళల్లో ఎలా వాడచ్చు, హౌ డు ఐ మేక్ ద ఫార్మర్స్ లైఫ్ ఈజియర్, రైట్? హౌ డు ఐ హెల్ప్ హిమ్ గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్, హౌ డు వి గెట్ దెమ్ టు యూజ్ అన్నది. సో I've joined a course, I'm doing a doctorate program in GenAI to again ఇది ఎట్లా చేయాలని. సో that has always been there. సో అప్పుడు నాకు అనిపించింది అంటే ఇంజనీరింగ్ ఇది మార్గం నాకు. వెటనరీ సైన్సెస్ బయాలజీలో అవన్నీ వేర్ బోరింగ్ ఫర్ మీ. సో ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్, మేబీ ఐ షుడ్ హావ్ బికమ్ ఎ వెటనరియన్ బట్ ఇట్ వాస్ టూ బోరింగ్. సో వచ్చిన వెంటనే నాకు ఐ గాట్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ అండ్ సో ఆల్వేస్ ఇప్పటికీ ఎప్పుడు కూడా నేను చూసేది ఏంటంటే ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఫర్ మీ, రైట్? నేను సాల్వ్ చేస్తానన్నది నాకు తెలుసు ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ టు సాల్వ్ ఇట్, బట్ పట్టుకుని వాడితో ఎలా చేయించాలన్నది నాకు అండ్ ఇట్స్ ఆల్సో నాకేంటంటే మై అటెన్షన్ స్పాన్ ఇస్ స్మాల్, ఐ నో దట్. ఇప్పుడు కూర్చొని ఒక పని 1 year చేయాలంటే నాతో అవ్వదు. కానీ ఆ 10 daysలోని ఇప్పుడు పలానా ప్రాబ్లం ఉందంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నది నాకు నా ఎక్సైట్మెంట్, నా ఇది కూడా నా టాలెంట్ అంతే. సో కరెక్ట్ వాళ్ళతో చేయిస్తాం అలాగనమాట అది. సో ఎలా చేయించుకోవాలో తెలుసు, చేయించుకోవాలి కన్నా ఆ మార్గం పట్టుకోవడంలో సరదా అండి నాకు. ఏంటంటే ఇప్పుడు నేను ఫార్ములా ప్రకారం నాకు తెలిసిందని ఇలాగంటలేదు, అది మళ్ళీ బోర్ అయిపోద్ది నాకు. కానీ కొత్త మార్గం ఎట్లా పట్టుకోవాలన్నది. సో మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తానండి. ఫస్ట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చేస్తున్నప్పుడు ఆంధ్రాలో సిఎన్బిసి నుంచి అనుకుంటా షిరీన్ బాను సీఎం గారిని ఇంటర్వ్యూ చేయాలని వీఆర్ ట్రయింగ్, బికాస్ ఆ ఇంపార్టెన్స్ రావాలంటే మరి షిరీన్ బాన్ చేయాలి కదా. ఎస్పెషలీ 2014లో 15లో వీ వాంటెడ్ హర్ టు ఇంటర్వ్యూ సీఎం గారు. సో ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కలిపి 25-30 days దే కుడెంట్ ఫైండ్ టైం, దే కుడెంట్ ఫిగర్ ఇట్ అవుట్. అయితే ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అమ్మాయి ఇన్ఛార్జ్ ఫోన్ చేసి, సార్ నేను చాలా ట్రై చేస్తున్నామండి, ఇది అవుతులేదు, కొంచెం మీరు హెల్ప్ చేయాలండి అంది. సో వెంటనే విజయవాడ వెళ్ళిపోయి కూర్చుని ఏంటన్నది కూర్చుని చూస్తుంటే సీఎం గారు ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఏమంటారు, కడప వెళ్తున్నారు సీఎం గారు హెలికాప్టర్లో, మీరు హెలికాప్టర్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేసేసుకుని మిమ్మల్ని కడపలో వదిలేస్తాం అంటారు. ఆవిడేమో కడపలో వదిలేస్తే కడప నుంచి నేను ఎలా రావాలి? సి 1 day ఐ డోంట్ మైండ్, కానీ దిస్ ఇస్ లైక్ 2-3 days పోతుంది నాకు. అండ్ కడప నుంచి ఎట్లా రావాలి, హౌ డు వి అరేంజ్ దట్ అన్నది షీ సెడ్ నాట్ పాసిబుల్. సో నేను అరే అంత మంచి లాంచ్ కట్టాం కదా విజయవాడ ఎయిర్పోర్ట్లో, అక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, కడప ఎందుకు వెళ్ళాలి వీళ్ళిద్దరు అన్నాను. అంటే వాళ్ళు అరే అవును ఎలా అయితే మనకు అయితే సీఎం గారు ఆఫీస్లోకి అతను వీళ్ళకి అర్థం కాదా సార్ ఈ మాట, మీరెందుకు చెప్పాలి సార్? ఇప్పుడు నాకు సరదా టక్ అని చెప్పి దట్ ఇంటర్వ్యూ హ్యాపెండ్, ఇట్ బికేమ్ ఎ బిగ్ హిట్, ఇట్ హెల్ప్డ్ అస్ అ లాట్ ఇన్ ద స్టేట్. సో అట్లాగే నేను అంటుంది ఏంటంటే ఆ చిన్న లాజిక్ పట్టుకోవడం, ఆ లైఫ్ డిసిషన్స్ అన్నది ఈజ్ వేర్ ఐఎమ్ వెరీ గుడ్ అట్. సో అండ్ ఐ ఎంజాయ్ దట్ అది. అండ్ దట్స్ వేర్ ఐ థింక్ కంప్యూటర్స్ ఇన్ డేటా ఐ సా. సో 92-93లో నేనే ఆల్మోస్ట్ ఈఆర్పి రాశానండి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ని పెట్టుకుని, అప్పట్లో ఈఆర్పీలు అన్నది ఎవరికి తెలియదు, నాకు తెలియదు అవి కుడంట, బట్ మేమే రాసామండి కోడ్ కూసి మొత్తం పోల్ట్రీకి ఎట్లా చేయాలన్నది. యా. సో మీరు ఇంటర్వ్యూ అనేసరికి సీఎం గారు అనేసరికి నాకు ఒక మాట గుర్తొచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు చాలా కంట్రీస్ తిరిగారు ఏపీ ఫండ్స్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో, మీకు ఎలా అనిపిస్తుంది సార్? 2 ways అండి. ఒకటి పాలిటిక్స్ అన్నది ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, రైట్? ఐ మీన్ అండ్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ మేడ్ అవుట్ ఫర్ దట్.
okay, who knows what future is, but I can't see me being in that, right? So it's not about any party or anything like that. కానీ మెయిన్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ ద ఎఫెక్ట్. నిన్న సాయంత్రం మన కేపీఎంజీ వాళ్ళది బడ్జెట్ డిస్కషన్ మీద ప్యానల్ మీద రమ్మన్నారు, వెళ్ళాం. సో ఆ బిల్డింగ్లో సత్వాలో నిలబడ్డాం. అసలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయని అసలు ఇది ఫస్ట్ టైం యూరోప్ అమెరికాకి వెళ్ళినప్పుడు చూసి మన ఇండియాలో ఏంటా ఒక డెక్కన్ టవర్స్ ఉండేది అప్పట్లో మా చిన్నప్పుడు, రైట్? అది కూడా ఎంత 10 అంతస్తుల మేడ అంతే, అవునా? అది మన హైదరాబాద్ లో ఇంత ఎవరిని వస్తే తీసుకెళ్ళి బిల్డింగ్ చూపించేవాళ్ళం, రైట్? 70s 80s 90s ఆ టైంలో, రైట్? అలాంటిది ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసారు అనుకోండి, ఒక మ్యాన్ విజన్, ఆయన ఆలోచన, ఆయన అండ్ పట్టుదల వాట్ ఎవర్ చేసి చిన్న చాలా ఉన్నాయండి. అక్కడి నుంచి లాస్ట్ 5 years ఆంధ్రాలో ఏమైందన్నది ఆలోచిస్తుంటే 2014 నుంచి 19 నుంచి ఏం బిల్డ్ చేద్దాము అన్న ఆలోచన, బికాజ్ ఐ సా దట్ కదా. మేము ఫస్ట్ టైం సింగపూర్కి వెళ్ళినప్పుడు ఏం అడగాలో కూడా మాకు తెలియదు, అసలు మనకి ఏముందో తెలియదు, ఏం లేదో తెలియదు, ఏం అడగాలో తెలియదు. అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసి మేము సిటీ మేము డిజైన్ చేస్తాం మీకు ఫ్రీగా, మేము వీ విల్ ఆఫరింగ్ టు డిజైన్ అంటే సింగపూర్ కన్నా బెటర్ డిజైనర్స్ ఎవరు లేరు వాళ్ళు. ఎందుకంటే సింగపూర్ సిటీని వాళ్ళు బిల్డ్ చేసినట్టు ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ 20 years ఎలాగెళ్తుంది అన్నది అంతా వాళ్ళకి క్లియర్ కట్ ప్రోగ్రామ్ ఉందండి. అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, మన హైదరాబాద్ చూసారనుకోండి, చాలా చోట్ల అదే అవుతుంది కదా. నన్ను కూడా ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు సడన్ గా బిల్డింగ్ ఉంటుంది రోడ్డు మధ్యలో, మన బిల్డింగ్ల ప్రకారం మన రోడ్లు వెళ్తాయి, రైట్? మన రోడ్డు ప్రకారం బిల్డింగ్లు కాదండి, బిల్డింగ్ ప్రకారం మన రోడ్లు వెళ్తాయి, అవునా? సో రైట్ ఆర్ రాంగ్, ఒక విధంగా ఆ chaos అండ్ ఆల్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఆల్సో, అండ్ కల్చర్ హౌ వీఆర్, అండ్ దట్ విల్ ఆల్వేస్ బీ దేర్ లైక్ దట్. ఐ థింక్ వీ షుడ్ ఎంబ్రేస్ ఇట్, దట్ ఈస్ హౌ వీఆర్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ థింకింగ్ అదంతా వాళ్ళు ఆఫర్ చేస్తుంటే, సో మేము అనుకున్నాం ఏంటంటే ఇప్పుడు ఏదో కొన్ని గవర్నమెంట్లు ఆఫర్ చేశారంటే కొన్ని కంట్రీస్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్, రైట్? బట్ సింగపూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, కరప్షన్, ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ వెరీ హై. సో వాళ్ళది ఆఫర్ చేసి వాళ్ళు మమ్మల్ని 3 రోజులు తిప్పి, మాకు అసలు వి వర్ స్టన్డ్, అసలు ఏంటి మినిస్టర్ మమ్మల్ని తిప్పుతున్నాడు అని చూపిస్తున్నాడు అని వాళ్ళు మమ్మల్ని అంత స్ట్రాంగ్గా చేశారండి. సో అవన్నీ చూసాం. అవన్నీ చేసి అక్కడి నుంచి 5 years ఏది అవ్వకపోతాం అంటే, అగైన్ ఒక పొలిటీషియన్ మీద అన్నది కాదు కానీ, బట్ దిస్ ఇస్ రాంగ్. ఐ మీన్ తెలుగు అభివృద్ధి సంక్షేమం అనేవి లేకుండా లాస్ట్ 3-4 months నేను రోడ్లు ఈస్ట్ వెస్ట్ అంతా నేను ఫార్మర్స్ని కలుస్తానికి వెళ్తున్నాను. నాకు ఒకటే అనిపించింది, 94లో రోడ్లు ఎలా ఉన్నాయి, మళ్ళీ రోడ్లు అలాగ అయిపోయినాయి. అవును సార్, కరెక్ట్. ఇది ఏంటి మరి ఇన్ని సంవత్సరాలు మనం ఇంత కష్టపడి ఇంత అయ్యింది అనుకుంటుంటే, అండ్ ప్రజాస్వామ్యంలో నేనైతే చాలా భయపడ్డానండి. ఒక మాట మాట్లాడాలన్నా ఏదన్నా అనాలంటే లాస్ట్ 5 years భయపడి చచ్చాను, నిజంగా చెప్పాలంటే. అంతే సార్, ప్రతి ఒక్కరు కూడా కామన్ గా ఇదివరకు ఎవరన్నా కానీ వాళ్ళకి ఏదన్నా అనిపించినప్పుడు ఒక మాట బయటకు వచ్చి చెప్పేసి ఇంటికెళ్ళి ప్రశాంతంగా అన్నం తిని పడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అది లేదు కదా. సో అదే అట్లాగా. సో దట్ వే ఎస్, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ we are not that anymore, and we can now move forward and all that. And especially last 2-3 days బడ్జెట్లో వచ్చింది కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంకా అసలు, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆయన 1 day, మీరు లాస్ట్ 2 weeks బ్యాక్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మీకు నేను అనుకోవడం, మీరు యూ కెన్ డూ రీసెర్చ్. ఆయన 1 dayలో చేసిన మీటింగ్లు కేసీఆర్ గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళ మొత్తం హయాంలో అన్ని మీటింగ్లు చేసి ఉంటారు అనుకుంటున్నాను నన్ను. ఇట్స్ అ స్టేట్మెంట్, యూ కెన్ చెక్ ఆన్ దట్. ఆయన 1 dayలో ఎన్ని మినిస్టర్లను కలిశారు, ఎంత చేశారు అన్నది. అండ్ ఇవాళ పొద్దున్న ఎవరో ట్వీట్ పెట్టారు ఎన్ని వచ్చినాయి ఏంటంటే అన్నది, అంటే ఏమేమవుతుంది ఆంధ్రాలో అన్నది. దట్ షోస్ హూ దట్ మ్యాన్ ఈజ్ అండ్ హౌ హీ వర్క్స్ అండ్ అదేంటన్నది. సో ఎస్, ఐఎమ్ థ్రిల్డ్. అండ్ మొన్న మా ఆవిడ ఎవరికో వాళ్ళ ఫ్యామిలీలో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే అంత పిచ్చో, మా ఆయనకి మోడీ గారు అంటే కూడా అంత పిచ్చండి. ఎందుకంటారా అది? ఎందుకంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా. నేను చూస్తున్నాను, మన బయటికి వెళ్ళినప్పుడు 20 years బ్యాక్ 30 years బ్యాక్ మన ఎలా చూసేవారు, 20 years బ్యాక్ ఎలా చూస్తున్నారు, 10 years బ్యాక్ ఎలా చూసేవారు, ఇవాళ ఎలా చూస్తున్నారు. ఇండియన్స్ అన్న మనం అన్న అసలు ఆ వాల్యూ ఏంటన్నది మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో వేర్ విల్ బి, అలాగా ఒక 20 yearsలో ఎక్కడుంటాం అన్నది ఆలోచిస్తే, వీ నీడ్ లీడర్షిప్ లైక్ దట్. అండ్ నౌ ఆర్ దే పర్ఫెక్ట్? నో.
వాజ్ ఎనీబడి మీరు ఆల్టర్నేట్ మీరు సరే లాస్ట్ టైం 2014-19లో కొన్ని తప్పులు చేశారన్నారు, ఆల్టర్నేట్ తీసుకొచ్చారు. హౌ వాజ్ ద సిచ్యువేషన్, హౌ డిడ్ ఇట్ గెట్ బెటర్, రైట్? సో ఐ ఆమ్ ఎక్సైటెడ్, ఐ థింక్ ఐ లవ్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ థింక్ బికాజ్ ఐ ఫీల్ ఆంధ్రాకి ఇండియాలో ఏ స్టేట్ కన్నా కాలిఫోర్నియా అయ్యే కెపాసిటీ ఉందంటే అది ఆంధ్రాకు ఉందండి. ఇది ఎందుకంటే ఆంధ్ర వల్ల, అది ఆంధ్రాదేమో ఆంధ్రుల వల్ల. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మనం ఇప్పుడు చెన్నై ఒకప్పుడు మనమే బిల్డ్ చేసాం, ఇవాళ బెంగళూరులో మీరు చూడండి ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ అనండి, ఇవాళ కాలిఫోర్నియా, యుఎస్లో ఫాస్టెస్ట్ ఎవరు అంటున్నారు, తెలుగు వాళ్ళే కదా. అండ్ సో ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్ అంటున్నారు, విద్ ఇన్ ఇండియాలో చూస్తుంటే వీఆర్ దేర్ నౌ. బట్ అలాంటిది మన ఊరు మనం ఎందుకు డెవలప్ చేసుకోకూడదండి, మన స్టేట్ మనం బయట స్టేట్స్కి ఎందుకు వెళ్ళాలి? అంతే కదా సార్. సో ఐ థింక్ అదే అన్లీష్ చేస్తాం అన్నది అవుతే కనుక, కానీ అది ఓవర్ నైట్ అవ్వదు కదా, హైదరాబాద్ కూడా ఓవర్ నైట్ అయిపోలేదు కదా. ఐ థింక్ మీ ఇంటర్వ్యూ అనుకుంటే అప్పుడప్పుడు ఆ క్లిప్ మీ ఐ థింక్ తెలుగు వందే అనుకుంటే అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి టీడీపీ వాళ్ళు వేస్తూ ఉంటారు. వేరే ఐ థింక్ 2017లోనే ఎప్పుడో ఎవరో అన్నారు, 2020 అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అది అన్నారు. నేను 2020 అండ్ 2017లో కూర్చో అడుగుతున్నారు ఏంటండి? గో టు 1995-96 ఆయన అన్న మాట అప్పుడు కదా, ఆ రోజు నిలబడి ఆయన అన్న 2020 అయ్యిందా లేదా చెప్పండి అని అడిగాను. అని అన్నారు, మీరు అలాగంటే అవును కదా సార్, అయిపోయింది కదా సార్ అన్నారు. అంతే కదండి, ఇప్పుడు 2047 అంటున్నారు ఇప్పుడు. సో బట్ ఇవాళ నిలబడి అది మనకి ఏ 2035కు ఓ సూచన కనిపిస్తుంది అవుతుందా లేదా అన్నది. బట్ అది వద్దని ఎందుకు అనుకుంటున్నారు అన్నది ఇస్ ద పాయింట్ కదా. సో దట్స్ వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ మీ, దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అలైన్డ్. కలిసి కూటమిగా ముందుకు రావడం అనేది, అందులో మీ పాత్ర కాస్త అంటే ఏపీలో డెవలప్ అవడం కోసం మీ నుంచి సలహాలు ఏమైనా గవర్నమెంట్ తీసుకుంటుందా ఏపీ డెవలప్మెంట్ గురించి? అంటే అది సో అగైన్ చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, రైట్? కానీ నాకేంటంటే ఎవరన్నా ఎక్స్పర్ట్ చెప్పింది దాన్ని ఏంటంటే అది తెలిసిన వెంటనే దీన్ని ఎలా చేయించాలా, దాన్ని ఎట్లాగన్నది, దట్ ఈస్ వేర్ ఐఎమ్ గుడ్ అట్. నాకు ఉన్నాయంటారా, ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐఎమ్ నాట్ బిల్ట్ లైక్ దాట్, రైట్? వేర్ ఐఎమ్ నాట్ అ ఒరిజినేటర్ ఆఫ్ ఐడియాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ నిన్న ఐఎస్బి ప్రొఫెసర్ ఏదో చెప్పారు, నేను ఎప్పుడు అలాగ ఆలోచించలేదు. నేను నిన్న నైట్ ఐ హర్డ్ హిమ్, ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? అండ్ వై హీ వాజ్ సేయింగ్ ప్రైవేట్ ఇండస్ట్రీని ఎందుకు ఎంకరేజ్ చేయాలి, వై గవర్నమెంట్ టాక్సేషన్ ఇంత ఉండకూడదు, నాకు అది అర్థం కాలేదు ఎప్పుడు. యూనో ఐ మీన్ నాకు చాలా సింప్లిస్టిక్గా ఆలోచించాను అన్నది నిన్న అర్థమైంది నాకు. సో ఐ విల్ ఆల్సో నౌ ట్రైన్ మై సెల్ఫ్, నెక్స్ట్ 1-2 yearsలో మినిమం 20-30 బుక్స్ చదువుతాను దాని మీద. సో అండ్ ఐ విల్ మీట్ పీపుల్ అండ్ ఆస్క్, అండ్ అదేంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు అన్నది గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లాగ అర్థం అవ్వాలి అన్నది, ఆ లాంగ్వేజ్ నేర్చుకుని హౌ డు ఐ పుష్ దట్ అన్నది, దట్స్ వాట్ ఐ విల్ డూ. వింటారండి, విన్నారు, దే ఆల్వేస్. నిన్న కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు అక్కడ అంటే అదే అంటున్నాను, సి వాళ్ళు ఇంటర్ లేదన్నది కాదు పాయింట్, నువ్వు ఎలాగ హౌ డిడ్ యూ డూ అన్నది కదా పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఈసారి వినలేదు అనుకోండి, ఎందుకు వినలేదు అన్నది నేర్చుకుని నెక్స్ట్ టైం ఇంకో కొత్త ట్రిక్ ట్రై చేసి వాళ్ళతో చేయిస్తాంలో కదా ఐ మీన్ ఫన్. అండ్ ఇది వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఏమైంది, ఏదో దురద గుయ్యుకుంటున్నారు అయిపోయింది, వాళ్ళు వింటలేదు, వాళ్ళు ఇలాగ అలాగ అనుకుంటే కాదు కదా. వాళ్ళతో మనం అనుకున్నది చేయించగలిగితే దట్ ఈస్ ద కేపబిలిటీ, దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది మాటల్లో చాలాసార్లు ఆయన మాటలు సీఎం కాదు చేతల సీఎం అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎంతోమంది మాటల్లో మనం విన్నాం, మీ మాటల్లో వినడం మాకు ఇంకా కొత్తగా గొప్పగా అనిపిస్తుంది. సో అటువంటి సీఎంని, అంత విజనరీ సీఎంని అన్యాయంగా అరెస్ట్ చేయించారు. అలాంటి ఆ స్టేజ్ అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? పర్సనల్గా అంటే నాకు ఐ వాజ్ వెరీ లో, ఎందుకంటే ఏమి చేయలేమా, ఇంతేనా మన బతుకు, ఇంత సాధించి ఇంత ఇంపార్టెంటా మనం, ఏమీ చేయలేమని చెప్పి భయపడి బతుకుతున్నాం ఏంటి అసలు అన్నదే. దట్ వాజ్ వన్. ఇది అసలు ఆ పవర్లెస్నెస్ వాజ్ వెరీ వెరీ నిజంగా కూడా, విచ్ ఇస్ ఆల్సో ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. యు ఆర్ నాట్ సో పవర్ఫుల్ నో మ్యాటర్ హూ యు ఆర్ అండ్ ఆల్ దట్, యునో, దిస్ ఇస్ ఓన్లీ అన్నది ఒకటి. రెండోది నిజంగా కూడా అది దట్ షోస్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ వాజ్ అరౌండ్ అండ్ ఆల్ దట్. అండ్
నాకు వన్ గుడ్ థింగ్ ఉంటుంది, నేను అన్నిట్లోంచి పాజిటివ్ చూస్తానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నెగిటివ్లో మనకు వచ్చేదే ఉందిలే అని చెప్పి ఈజ్ ద థింకింగ్. నేను అనుకుంటుంది ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ ఒక విధంగా చూస్తుంటే అవుట్ సైడ్ ఆఫ్ సర్టన్ థింగ్స్ ఈజ్ గోయింగ్ ఇన్ అ సర్టన్ డైరెక్షన్ అండి. ఏంటంటే లేనోళ్ళని లేకపోతే అలాంటి వాళ్ళని అందరినీ మీరు రెచ్చగొట్టేసి నీకు ఇది రావట్లేదు అది రావట్లేదు డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి దాని మీద రైడ్ అవుతా గెలుస్తున్నారు ఎలక్షన్స్. దేర్ ఈస్ నాట్ అ పాజిటివ్ మెసేజ్. వాళ్ళని డెవలప్ చేసే మాట మాట్లాడతలేదు, వాళ్ళ బతుకులు మార్చే మాట మాట్లాడతలే. వాళ్ళని అలాగే ఉంచి నువ్వు చూడు ఎవడో బాగున్నావాడిని టార్గెట్ చేస్తాం, రైట్? ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నారండి, మీదేంటి? ఆయన డబ్బే కదా, అవునా? ఇప్పుడు ఒక మీమ్ చూశాను ఏంటంటే ముఖేష్ అంబానీ చాలా తప్పు చేస్తున్నాడు, మా యావరేజ్ ఇండియన్ పెళ్ళి అంటే 30% ఆఫ్ ద వెల్త్ ఖర్చు పెట్టేస్తారు ఆ పెళ్లికి, ఈ 0.4% ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి. అంటే సో దట్స్ ఆల్సో ఫన్ వే టు లుక్ ఎట్ ఇట్. బట్ హూ ఆర్ వీ టు కమెంట్ ఆన్ దట్? అంటే మా పెళ్ళిళ్ళు మేము ఏమైనా తక్కువ ఆడంబరంగా చేసుకున్నామా, రైట్? ఆర్కే లక్ష్మణ్ గారితో కార్టూన్ అది కూడా పోస్ట్ చేసాను ఏంటంటే, చూడు నా ఆడంబరం ఆడంబరం కన్నా బెటర్ అని చెప్పి. ఇదే మనం ఇది నేను కూడా చాలా మా ఫ్రెండ్స్ అందరూ అంటాను, మీకేం రైట్ ఉంది అసలు ఆయన అంటానికి? మనం ఏమన్నా తక్కువ చేసామా, రైట్? సరే మనకన్నా ఎక్కువ చేస్తున్నాడు, ఆయన రైట్, ఆయన డబ్బు ఆయన ఇష్టం, అంతే కదండి. అట్లాగా ఇక్కడ కూడా ఇప్పుడు సో దట్ వాజ్ పోయే కాలం అండి నాకు. అండ్ ఐ న్యూ చంద్రబాబు నాయుడు గారు కెన్ టేక్ ఇట్. ఓకే, మనం అగైన్ ఆయన ఏజ్ తెలిసి ఆయన ఇది తెలిసి బాధ అయితే ఉండింది ఆయన వెళ్తాం కానీ ఆ పాపం పండాలంటే ఆ యాక్షన్ జరిగి లేకపోతే జనాలకు అర్థమయ్యేది కదా ఎంత వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ వాజ్ రన్నింగ్ అస్ అని చెప్పి. ఇప్పుడు 26 లక్షలు బాత్ టబ్ ఏంటండి, ఎంత సంపాదించి మేమే బాత్ టబ్కి నాకు ₹1,00,000 పెట్టాలంటే నేను డబ్బు వేస్ట్ అనుకుంటాను. అసలు ఏంటి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇలా వాడతాం ఏంటి? ప్రతి జిల్లాలో ఒక ప్యాలెస్ ప్రతి జిల్లాలో ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ వయసు వ్యక్తిని అన్ని సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు అన్నది కలచివేసింది ఒక రకంగా అందరినీ. ఇప్పుడు అదిని భువనేశ్వర్ గారు స్టేట్మెంట్స్ వీళ్ళందరూ, సమ్ ఆఫ్ దోస్ పీపుల్ ఐ నో వెల్. ఇప్పుడు మరి ఏంటో పోయే కాలం వస్తే మరి ఇంకా అలాగే ఉంటుందో మరి. మనం కూడా ఇట్స్ అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లెర్న్. అండ్ యా ఇట్ వాజ్ అంతే అండి. అంటే అది ఏంటంటే ఇప్పుడు సర్వే చేసిన అతను నా కేకే గారు అన్నారు కదా, ఏం పిచ్చండి 6 నెలల ముందు ఎవడండి అరెస్ట్ చేస్తాడు, ఎవడండి ఆయనకి చెప్పింది చెప్పి. కానీ అంతే అది. ఇప్పుడు మరి ఒక్కోసారి ఆ మంచి అవ్వాలంటే ఆ చెడు ఆ లెవెల్కి వెళ్తేనే కానీ మేబీ పీపుల్ వోంట్ హావ్ అండర్స్టూడ్. అంటే ఎలాగో రానని అర్థమైపోయి కక్ష ఐ డోంట్ థింక్ ఆయనకి నాకు అనిపిస్తుంది ఏంటంటే హీ వాజ్ ఇన్ అ ప్యారలల్ వరల్డ్ అండి. ఆయన వస్తాడనే అనుకున్నాడు ఆయన. నేను అనుకుంటాం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన బాగా ఆడుకున్నారండి. దట్ ఈస్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తాం సీన్ లేదండి నాకు. ఐ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయనకి సలహాలు ఇచ్చే సీన్ ఎవరికి లేదండి. ఆయనకు వచ్చిన థాట్ కరెక్ట్ కాదేమో అని చెప్తూ మాత్రం ఎవరు చెప్పరండి. ఆయన చెప్పేది ఏంటంటే నీకన్నా ఎవడికి బాగా తెలుసు అన్నా అని చెప్పి వీళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. అది స్థాయికి దిగజార్చేసింది. నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి సలహాలు ఇచ్చారంటే తల పోయింది మీకు. సో దట్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఆలోచన ఎంకరేజ్ చేయటం, వీళ్ళమ్మ ఒక పక్కన కూర్చుని నీకన్నా ఎవడికి బాగా తెలుసు అన్నా అని చెప్పి తందాన గట్టిగా కొడతారండి. ఇప్పుడు నేను చూశాను చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎప్పుడైనా ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు, అంటే నాట్ ఆర్ క్రేజీ ఐడియాస్ ఏం కాదు. మనం ఏమైనా చెప్పినాడు ఫస్ట్ టైం వినలేదు అనుకోండి ఆయన, మళ్ళీ నెక్స్ట్ టైం 3వ సారి వెళ్ళేటప్పటికి 3 సార్లు అదే ఐడియా తీసుకుని ఎందుకు వస్తున్నాడు అని చెప్పి మళ్ళీ అప్పుడు వింటారు ఆయన, రైట్? ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ టేక్ హిస్ కాల్. మనం చెప్పినవి అని వింటారని కదా, బట్ అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఉంది. అదవుతుందండి. అన్నీ మనం చెప్పినవి మనకేం తెలుసండి? ప్రజారాజ్యంలో ఆయన ఎలక్షన్లకు గెలిచి ఆయనకి తెలిసినట్టు వాట్ ఈస్ రైట్ ఫర్ అన్నది మనకి తెలుసు అనుకుంటాం. దట్ ఈస్ అన్ ఆరోగెన్స్. కానీ కొన్ని మనకు ఉంటాయి. ఆయన విన్నారు కాబట్టి చేశారు కూడా.
ఇప్పుడు సో అండ్ అట్లాగా సో యూనో ఇప్పుడు నా 5 కోట్ల మంది 5 కోట్ల ఒపీనియన్లు ఉంటాయి, అన్నీ చేయలేరు కదా. అవును, correct. వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ అన్నది జడ్జ్మెంట్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ ఉంటుందండి. రైట్ సార్, కరెక్ట్ సార్. వరల్డ్ ఎగ్ కమిషన్లో చైర్మన్ మీరు, ఫస్ట్ ఇండియన్. ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఇండియన్, ఓకే, ఫస్ట్ ఏషియన్ అండి. ఒక విధంగా చెప్పాలంటే నార్త్ అమెరికా, యూరోప్, వెస్ట్రన్ యూరోపు బయట ఫస్ట్ నాన్ వైట్ ఫెలోనండి. నేను ఫస్ట్ టైం ఐఈసీకి వెళ్ళింది 92-93లో ఎప్పుడు వెళ్ళానండి. సో ఎప్పుడు కూడా ఇది మనలాంటి వాడికి ఇస్తాడు పొజిషన్ అని చెప్పి నేను ఓకే అంటే చెప్పాను కదా, ఎప్పుడు వాళ్ళనే అవుతుంది చూశాను. సో మనకి ఎప్పుడు వస్తుందని కూడా ఎప్పుడు ఆలోచన లేదు. వాళ్ళు ఫస్ట్ టైం సజెస్ట్ చేసినప్పుడు కూడా ఏదో ఏదో అంటున్నారు కానీ ఇది అవ్వదు అనుకున్నాను నేను. సో న్యాచురలీ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాజ్ మా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద పీక్ ఇది. అండ్ సో లాస్ట్ ఇయర్ నాన్నగారికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు వాళ్ళు. ఎగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని రికగ్నైజ్ చేస్తాం. అది కూడా ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ నార్త్ అమెరికా. అండ్ నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడా అండ్ వెస్ట్రన్ యూరోప్ అండి. దాని బయట ఎప్పుడు వాళ్ళు కూడా ఈ 60 yearsలో ఎప్పుడు ఎవరికి ఇవ్వాల. సో ఫస్ట్ టైం నాన్నగారిని, అంటే నేనేం చేసింది లేదండి, వాళ్ళే ఎవరో ప్రపోజ్ చేశారు, వాళ్ళంతా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ సన్ ఐ హైలైటెడ్ వాట్ ఇట్ డిడ్ అండ్ ఆల్ దట్. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ మా నాన్నగారికి 90th yearలో ఆ రికగ్నిషన్ కూడా వచ్చింది. సో డెఫినెట్గానండి. సో ఫర్ ఆర్ వరల్డ్ ఎస్ ఇట్ ఈస్ ద పీక్. సో మీకు ఇలాంటి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు సార్? యాజ్ ఏ సన్ మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో మా నాన్నగారు, మా అమ్మ ఏమంటుందంటే ఆయన ఆయన ఎప్పుడు ఆయన థింకింగ్ ఏంటంటే వరి అయితేనే కరెక్ట్గా ఉంటుంది, ఏదైనా వరి అవుతానే ఉండాలి, పీస్ఫుల్గా ఉండకూడదు అన్నది ఆయన. అండ్ ఒకప్పుడు కమ్యూనిజం బాగా స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద. సో జాదవ్పూర్లో చదివారు. సో మా నాన్నగారికి అంటే ఏదైనా నీ వరి అవుతూ ఉంటారు అనమాట. సో బట్ ఈ వాజ్ ప్రౌడ్ అండ్ ఆల్ దట్ బికాజ్ నాకన్నా ముందు నుంచి వెళ్తున్నారు కదా ఐఈసీకి. బివి రావు గారేకే ఇవ్వలేదు వాళ్ళు. బివి రావు గారు, బివి రావు గారు ఆయన చాలా గట్టిగా ట్రై చేస్తే ఆయనకు కూడా ఇవ్వలేదండి అప్పట్లో. అలాంటిది నాకు ఇచ్చారన్నది అది ఉంది డెఫినెట్గా. కానీ ఆల్సో వరీస్ ఏంటంటే అమ్మో ఇవన్నీ అవసరమా, వై డూ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ అంటారు అన్న ఆయన. కానీ బట్ హీ వాజ్, కానీ లోపలైతే ఖచ్చితంగా ప్రౌడ్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వరల్డ్ ఎగ్ కమిషన్కి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? సో అది ఏమైందంటే సిచ్యువేషన్ ఏమైందంటే వెంటనే కోవిడ్ వచ్చింది. నా టర్మ్ అక్టోబర్లో స్టార్ట్ అయింది, జాన్ నుంచి కోవిడ్ వచ్చింది. సో అంతా లాక్డౌన్ అయిపోయింది. సో ఐఈసీ నార్మల్గా చేసే యాక్టివిటీస్కి నేనంటే అసలు ఆ రోజుల్లో ఎటు వెళ్తున్నామో తెలియదు కదా. ఇప్పుడు ఇవాళ కూర్చుని ఓకే 22లో అన్నా మనకు ఒక ఫ్యూచర్ కనిపించింది. బట్ 2020, 21లో అసలు ఫ్యూచర్ ఏంటన్నది, ఎటు వెళ్తుంది అన్నది, అసలు వరల్డ్ ఉంటుందా లేదా అన్న పరిస్థితికి వచ్చాం కదండి. ఎంతమంది మనుషులు బతుకుంటారా ఏంటి అన్నది, ఎస్పెషల్లీ 2020లో. సో ఆ టైంలో ఆర్గనైజేషన్కి ఒక న్యూ డైరెక్షను, న్యూ థింకింగ్ అదంతా. అది ఎట్లాగో వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో 60th anniversary ఉందండి. సో దే ఆర్ నౌ డిసైడెడ్, అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి ఎందుకంటే నా టర్మ్ అయిపోయింది కదా. సో మొన్న వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే నౌ ఐఈసీ విల్ కంప్లీట్లీ డూ వాట్ ఐ క్రియేటెడ్ యాజ్ అ ఫ్యూచర్ ఫర్ ఇట్. సో వాళ్ళే నా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, దే హావ్ నౌ డిసైడెడ్ టు అడాప్ట్ కంప్లీట్లీ, మొత్తం ఐఈసీ డైరెక్షన్ మార్చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ క్రియేటెడ్ యాజ్ అ పాసిబిలిటీ అనమాట. సో అంటుంది ఏంటంటే నేను సో అప్పటి వరకు ఇట్ వాజ్ మోస్ట్లీ అ నెట్వర్కింగ్ ఈవెంట్. టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వరల్డ్ అందరూ వచ్చేవారు. రెండోదేమో దానికి సప్లయర్స్ వచ్చేవారు, అందరూ కలిసేవారు. అంతే ఒక ఈవెంట్ టు మీట్. అండ్ ఇది నేనేమన్నానంటే నో, దట్ ఈస్ నాట్ యువర్ జాబ్ ఎనీమోర్. వీల్ డూ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, వీల్ మీట్ అండ్ ఆల్ దట్. బట్ నౌ లార్జర్ పిక్చర్, హౌ డు వీ కాంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ హెల్త్. ఎందుకంటే ఎగ్ ఇస్ మనకేంటంటే వాట్ ఎవర్ దేవుడు పర్ఫెక్ట్ ఫుడ్ ఇచ్చాడు మనకి. ఎందుకంటే తల్లిపాలు తర్వాత నెక్స్ట్ క్లోజెస్ట్ తల్లిపాలు ఈజ్ అన్ ఎగ్.
రైట్. సో అంత మనకు ప్రోడక్ట్ ఇచ్చింది, మనం ఏంటి, మనం చేస్తుంది ఏంటి? అవును. ఏదో హ్యాపీ అయిపోతున్నాం, కోడిగుడ్డు ఎక్కువ పెడుతుంది ఇదో, అది అది కాదు కదా, అందరూ తింటున్నారా లేదా? అవును. రైట్. మనం ఏంటి, నేను చెప్పాను కదండి, ఈచ్ ఎగ్ ఈటన్ మోర్ ఇన్ ఇండియా మీన్స్ 35,000 న్యూ జాబ్స్. రైట్. అవును. అదొకటి. ఇంకొకటి, లాస్ట్ 30 ఇయర్స్లో చూసారంటే 30 ఇయర్స్ బ్యాక్ ఒక గుడ్డు ఉత్పత్తి చేస్తానికి ఎంత రిసోర్సెస్ పట్టేదో ఇవాళ చూస్తే 70% తగ్గించాడు. ఫీడ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ 70% రెడ్యూస్ అయిందండి. ఏంటి, ఒక గుడ్డు ప్రొడ్యూస్ చేస్తానికి ఎఫిషియన్సీ. సో దట్ ఈస్ హౌ గుడ్ వీ హ్యావ్ బికమ్. సో నెక్స్ట్ 20 ఇయర్స్లో హౌ కెన్ వీ గెట్ దట్ టు జీరో? ఏంటంటే మనం తీసుకునే దానికన్నా ఎక్కువ, అట్లీస్ట్ ఆ జీరో కన్నా తీసుకునే దానికన్నా ఉండాలన్నది. సో హౌ డు వీ మూవ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్, రైట్? సో ఎగ్ కన్జంప్షన్ ఎలా పెంచాలి? ఇప్పటికి ఎంతమంది యూనో మిలియన్స్, బిలియన్స్లో యాక్చువల్లీ పిల్లలు గ్రోత్ సరిగ్గా లేదు, ప్రెగ్నెంట్ మదర్స్ హెల్త్ సరిగ్గా లేదు. రోజుకు గుడ్డు తింటే ఈ రెండు సాల్వ్ అయిపోతాయి. సో మనకున్నది అవకాశం అది కదా, ఆ ప్రాసెస్లో మనం డబ్బులు చేసుకుంటున్నాం. సో ఇంకేంటి మనకు ప్రాబ్లమ్? సో ఈ నెట్వర్కింగ్ అన్నది కాదు ఇది, అది ఎట్లాగా మనం చేసుకోవచ్చు. ఇవాళ ఏదో వాట్సాప్లో ఇట్లా 100 ఉన్నాయి మార్గాలు. 1966లో ఒక్క ఉన్నాయో లేదో అది వేరే ఇష్యూ, బట్ ఇవాళ అయితే 100 మార్గాలు ఉన్నాయి. సో బట్ నౌ వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పి, హౌ డు వి ఇంక్రీజ్ ద మార్కెట్? వైల్ వీఆర్ ఇంక్రీజింగ్, వీఆర్ క్రియేటింగ్ జాబ్స్, వీఆర్ క్రియేటింగ్ వెల్త్, ఎన్వైరన్మెంట్ ని బెటర్ చేస్తున్నాం, అండ్ పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ అన్నది ఇస్ ద మెయిన్ థింగ్ ఐ గాట్ దెమ్ ఎక్సైటెడ్ అబౌట్. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్, ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికాలో దే ఆర్ వర్కింగ్ ఆన్ వెరీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, విచ్ ఇస్ ద అదర్ థింగ్ ఐ వాస్ పుషింగ్ దెమ్ ఆన్. ఎందుకంటే మనం చేయాలంటే మనకి ఆ బడ్జెట్లో ఏమి కష్టం. వాళ్ళ దగ్గర బడ్జెట్లోనే వాళ్ళు చేసేసారు అనుకున్న తర్వాత మనం రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు మన కెనడాలో ఈ చీటోస్ అని వస్తాయి చూసారా మీరు, పిల్లలు తింటారు చీజ్ దిస్ థింగ్. సో అది ఒక ప్యాకెట్ చూసారు అనుకోండి, 30 గ్రాముల ప్యాకెట్లో 22 గ్రాములు కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ 3-4 గ్రామ్స్ కన్నా ఉండదు, రైట్? సో ఇప్పుడు కెనడాలో తయారు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే, ప్రోటీన్ 12 గ్రాములు అయింది ప్యాకెట్కి, కార్బ్స్ 20 గ్రామ్స్ నుంచి 12 గ్రామ్స్కి వచ్చేసింది. సో దే మేడ్ ఇట్ లైక్ నౌ ఎవ్రీ ప్యాకెట్ యాక్చువల్లీ ఈజ్ లైక్ ఈటింగ్ 2 eggs. సో మీ పిల్లలు ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఎంటీ క్యాలరీస్ తింటున్నారు, రాంగ్ స్నాక్స్ తింటున్నారు అన్నది అనుకుంటున్నాం. వెరస్ నౌ దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ లైక్ దట్. సో అది కూడా సంథింగ్ ఐ హావ్ బీన్ పుషింగ్ దెమ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ అనమాట. సో దట్ దే ఆర్ ఆల్ డూయింగ్ దట్ నౌ. ఇప్పుడు సమ్ అమేజింగ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆల్ దీస్ ఏంటంటే, నాదేంటంటే మొత్తం ఆల్మోస్ట్ హల్దీరామ్ రేంజ్ అంతా కూడా గుడ్డుతోటి, గుడ్ ఇంక్లూడ్ చేసి చేయొచ్చు అన్నది. సో దోస్ ఆర్ థింగ్స్ ఐ పుష్ ద ఇండస్ట్రీ టువర్డ్స్. రైట్ సార్. ఇందాక మీరు కరోనా టైం గురించి మాట్లాడారు. సో ఎట్ టైం కరోనా ఉన్నప్పుడు అందరూ చెప్పారు, ఎగ్ తిన్నా, చికెన్ తిన్నా కరోనా వస్తుందని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేసేసారు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఛానల్, ఈ ఛానల్ ఆ ఛానల్ అని లేదు, అవేర్నెస్ పెంచడంలో చాలా ప్రథమ పాత్ర పోషించారు మీరు. ఎట్లా అనిపించింది? ఆ తర్వాత బిజినెస్ కూడా బాగా పెరిగింది. అవును, అది. సో ఇప్పుడు అదే వన్ అన్ఫార్చునేట్ ఏంటంటే, కమ్యూనికేషన్ ఇలా పెరిగింది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ కూడా ఇదే. ఈ ఫేక్ న్యూస్లో ఇవన్నీ, ఎస్పెషలీ వాట్సాప్ అండి. ఎందుకంటే ట్విట్టర్లో ఏమవుతుంది, లింక్డ్ఇన్లో ఏమవుతుంది, ఫేస్బుక్లో ఏమవుతుంది, అవన్నీ మనం ట్రాక్ చేయొచ్చు. వెంటనే టూల్స్ ఉన్నాయి, టక్కన ఏమన్నా పెడితే వెంటనే మనకు తెలిసే. వాట్సాప్లో ఏమవుతుంది అన్నది ఎవరికి తెలియదు. సో అండ్ ఇప్పుడు మనం ఎందుకు, బెంగళూరులో రైట్స్ అయినాయి, ఎవడేదో చేసేసాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేశారు. సో అదే కంట్రోల్ చేయలేకపోతుంది గవర్నమెంట్. ఇది పెద్ద ఇష్యూ ఏముంది. సో ఆ పరిస్థితుల్లో నాకు ఒకరోజు ఫార్మర్ ఫోన్ చేశాడు, ఈస్ట్ గోదావరి ఫోన్ చేసి, సార్ బాగా తింటాం మానేశారు సార్, మీరు కొంచెం ఈనాడులోని మీరు మీడియాలో రాయించండి సార్, రాయిస్తే ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్ అన్నారు. సో నేను అన్నాను, అయితే ఇది చెప్పండి నాకు, ఏ మీడియా అంటే అది కాదు కదా, ఎవరితోటి చెప్పించండి అన్న. అంటే ఈనాడు TV5లో వేయించండి సార్ ఫస్ట్ అన్నారు. సరే వెంటనే కిరణ్ గారికి, శైలజక్కకి ఫోన్ చేసి, ఇది ఇలాగ అవసరం, మా ఇండస్ట్రీకి అవసరం, అది ఇది అంటే, సరే వెంటనే ఈటీవీ2లో ఇంటర్వ్యూ పెట్టారు సాయంత్రం. మన్నాడు పొద్దున్న ఈనాడులో కూడా ఆర్టికల్ వచ్చింది ఇదని. TV5 కూడా నాయుడు గారు వెళ్ళి అడిగితే,
ఆయన కొంచెం ఏదో ఉండింది అంటే మా ఇండస్ట్రీ వాళ్ళు ముందు ఎప్పుడో సరిగ్గా ఇదే అని చెప్పి బట్ ఎనీవే నేను అడిగినాడు వెంటనే ఫార్మర్స్ అనేదాడికి ఆయన ఫార్మర్స్ అంటున్నారు సురేష్ ఇంక నీకు రెండో ఆలోచన లేదు కానిచ్చేసాడని చెప్పి వెంటనే వేసారండి. ఇంకా మన్నాడు నుంచి మొత్తం మండే మార్నింగ్ నుంచి మొత్తం సీన్ మారిపోయిందండి ఆంధ్రాలో. సో ఫార్మర్ వచ్చి 8 ట్రేస్ కొనుక్కెళ్తాడంటే ఏంటో ఇది అంటే సార్ మన పిల్లలకి దీనికన్నా మంచి ఫుడ్ ఏముంది సార్, రోజు రావక్కర్లేదు కదా, ఈ 8 ట్రేస్ తీసుకెళ్తే నాకు అట్లీస్ట్ ఒక 20-30 రోజులు నేను బయటకు వచ్చే ఏదున్నా లేకపోయినా నా పిల్లలకి 2 బాయిల్డ్ ఎగ్స్ పెడితే వాళ్ళు దే ఆర్ టేకెన్ కేర్, ఆకలి తీరకపోవచ్చు కానీ న్యూట్రిషన్ తీరిపోతుంది అన్నది. దట్ వాజ్ అ బ్రిలియంట్ దిస్ థింగ్. అన్ఫార్చునేట్లీ కొంత అన్ని స్టేట్లో చేయలేకపోయాను. పెద్ద పెద్ద ఛానల్ని నేషనల్ మీడియాలో అడిగితే డబ్బులు అడిగారు. సో ఇక్కడ ఏంటంటే అదృష్టం కొద్దీ ఈనాడు గ్రూప్ కానీ TV5 కానీ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్తే వెంటనే వెంటనే చేశారండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా జనాలకు కూడా. వాళ్ళకు కూడా ఏంటనేది తెలియాలి కదా, తెలిస్తే వాళ్ళ ఆలోచన కూడా మారుతుంది. సో దట్ వాజ్ వన్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఇది మెల్లగా నేషనల్ మీడియా కూడా మనం ఆ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం అన్నది. అలాంటి రూమర్స్ కరోనా టైంలోనే కాదు సార్, మామూలుగా ఏదైనా ఫస్ట్ మాకే కొడద్దండి. ఏది వచ్చినా ఫస్ట్ అంటే ఇప్పుడు NGOs ఉన్నారండి కొంతమంది. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఒక ఇది ఉంది ఏంటంటే రోడ్ టు హెల్ ఈజ్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అని. మనం మంచి ఇప్పుడు బిన్ లాదెన్ చేసేది కూడా అదే వాడు ప్రకారం ఏదో అనుకోను. హిట్లర్ కూడా చేసింది ఆయన ప్రకారం ఇదేదో మంచి అనుకునే చేశాడు ఆయన. నేనేదో ఎదవనవుదామని దొంగనవుదామని కాదుగా చేసింది. సో చాలా మటుకు లైఫ్లో అయింది. కమ్యూనిజం కూడా కమ్యూనిస్టు ఫిలాసఫీ కూడా 100 సంవత్సరాల్లో 100 మిలియన్ పీపుల్ని పొట్టబెట్టుకుందండి. ఇప్పుడు కూడా ఏంటంటే అదేదో మంచిదని చెప్పి ఒక విధంగా అంటే ఓకే, నేను ఐ వాజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్, మా నాన్నగారు వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్, బట్ దెన్ ఎగ్జిక్యూషన్కి ఇంటెన్షన్కి ఎట్లాగుంటుంది అన్నది. సో అట్లాగే దీంట్లో కూడా ఏంటంటే NGOs కూడా వాళ్ళ మైండ్లో సింగిల్ ఏదో పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తున్నారండి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అది పబ్లిక్ ఎఫెక్ట్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరండి వాళ్ళకి. ఇప్పుడు ఒక యంగ్ అమ్మాయి ఈ ఎన్వైరన్మెంట్లో అది ఇది అని చెప్పి ఓ రోజు మీటింగ్లో యాటిట్యూడ్ మీరు అన్ని యానిమల్స్ ఆపేయాలి అది ఇది అంటే ఓ పెద్ద మనిషి అడిగారు, మరి ఇది ఇంత ఇంపార్టెంట్ కదా పిల్లలకి ఇన్ ఆఫ్రికా ఏషియా అది ఇదిని అంటే ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్, నాకు యూరోప్లోని అమెరికాలోని మానేయాలి, దట్స్ ఆల్ ఐ కేర్ ఫర్. సో అప్పుడు వాళ్ళతో అన్నాను నేను, చూడండి మీ థింకింగ్లో దీంట్లోని అమ్మాయిని ఎలా తయారు చేస్తారంటే 100 కోట్లు పిల్లలు ఐ డోంట్ కేర్ అని చెప్పి అంత క్యాజువల్గా అనేసింది. అమ్మాయి తప్పు కాదు అది, మీరు తయారు చేసిన వాళ్ళు తప్పు అంటున్నాను నేను. అది అమ్మాయిని అట్లాగా చేసేసారు. ఇప్పుడు ఆ అమ్మాయిని అటాక్ చేయవచ్చు నేను, కానీ నా కూతురు లాంటిది అమ్మాయిని ఏం అటాక్ చేస్తాను, ఎక్కడో మా తేడా కదా మేము అమ్మాయిని అలా తయారు చేసామన్నది అనుకుంటున్నాను అని చెప్పి. సో దే ఆల్సో అప్రిషియేటెడ్ దట్ పాయింట్ ఏంటంటే అది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు కానీ అది ఉంటుంది, ఇంకా అది ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు వేలాది సంవత్సరాల నుంచి అపోజిషన్లు కొన్ని థింకింగ్స్ అది ఇది ఉంటుంది, ఇది అంతే. అండ్ సో మేమంటుంది ఏంటంటే వీ హ్యావ్ టు డూ అ బెటర్ జాబ్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్. సో అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మినిస్ట్రీస్, నేషనల్ మినిస్ట్రీలో దే డెంట్ ఈవెన్ హ్యావ్ అ క్రైసిస్ కమ్యూనికేషన్, ఇది అప్పటి వరకు లేదు. సో అప్పుడు వెంటనే ఆయన గిరిరాజ్ సింగ్ గారు ఒక అప్రూవ్ చేయించి, బట్ గవర్నమెంట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది కదా, దే ఆల్సో హావ్ టు ప్రాసెస్. ఇప్పుడు బిడ్లు పిలవాలి అందరి, కనీసం అదంతా ప్రాసెస్ టైం పట్టింది. కానీ నవ్వు ఇప్పుడు చూసారు అనుకోండి, దే ఆర్ రియాక్టింగ్ వెరీ ఫాస్ట్. ఏ రూమర్ వచ్చినా టక్ అని చెప్పి విదిన్ ఫస్ట్ 1 or 2 hours యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ నుంచి ఒక ట్వీట్ ఒక ఇది వచ్చేస్తుంది. ముందు సిస్టమ్ లేదు. మేము ఎప్పుడు వాళ్ళని అడగలేదు మీరు సిస్టమ్ పెట్టండి సార్ అని, మేము అడగలేదు. వాళ్ళని ఒక్కళ్ళు అలా తప్పడదాం, వాళ్ళకేం తెలుసు ఇండస్ట్రీ గురించి ఏముందన్నది. ఇప్పుడు IAS ఆఫీసరు ఇస్ బీన్ ట్రైన్డ్, ఆ IAS ఆఫీసర్ మారుస్తున్నారు, ఆయనకి ఏం తెలుసు దీని గురించి. హీఈస్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ హీ కెన్ డూ, రైట్. సో అప్పుడు వెళ్ళి మనం అన్నాం కాబట్టి వెంటనే వాళ్ళు బడ్జెట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎవ్రీ డే ఏదో ఒకటి పాలు ఎందుకు తాగాలి, గుడ్డు ఎందుకు తినాలని ఏదో ట్వీట్ వస్తానే ఉంటుంది. అవేర్నెస్ వచ్చింది.
అది ముందు లేదు అక్కడ. సో లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా టైం పట్టింది, 2 నెలలు టైం పట్టింది అది అవుతానికి. బట్ నౌ దే ఆర్ రెస్పాండింగ్ వెరీ ఫాస్ట్. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ వెన్ దే ఆర్ డూయింగ్ దట్. కరెక్ట్ సార్. మీ మాటల్లో చెప్పండి సార్, కొన్ని కొన్ని చిన్న చిన్న రూమర్స్ ఉంటానే ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ప్లాస్టిక్ ఎగ్స్ ఉంటాయని, లేకపోతే ఎగ్స్ హెల్తీ కాదని, ఏవో ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారని, ఇవి ఎంతవరకు నమ్మాలి? సో నాకు ఒక చైనాలో ప్లాస్టిక్ ఎగ్స్ అని విన్నారు కదా, ఒక 10 years బ్యాక్ అడిగా ఒక పెద్ద మనిషిని, చైనాలో అది చేస్తున్నాడు కూడా అన్నట్టు. సురేష్, చైనా వాళ్ళు చాలా డూప్లికేట్లు చేశారు కానీ ఇప్పటివరకు వాళ్ళు కూడా గుడ్డును డూప్లికేట్ చేస్తాం అన్నది వాళ్ళతో కూడా అవ్వలేదు, అవ్వదు. ఓకే, రైట్. సో అంతా కంప్లీట్ రూమర్ అండి. FSSAI కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చిందండి అప్పుడే 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం. దే రిలీజ్డ్ దిస్ థింగ్స్, డోంట్ బిలీవ్ దిస్ అని చెప్పి. సో ఆ వీడియో ఏంటంటే చైనాలో గుడ్డు లాంటి బొమ్మలు తయారు చేస్తున్నారు, బొమ్మలు అయ్యి పిల్లలు ఆడుకుంటారు. రైట్. సో దట్ ఈస్ వాట్ దట్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ దట్. అంతేగాని ఇంకొకటి నేను వాళ్ళని కూడా అదే అడిగాను, మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు దేనికన్నా బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ పువ్వులు తయారు చేయాలనుకోండి, దానికి బిల్ ఆఫ్ మెటీరియల్, ప్లాస్టిక్ ఎంత కావాలి, కలర్ ఎంత కావాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ క్యాల్కులేట్ చేసి చూడండి అన్న. దాంట్లో వీడియోలో కనీసం మనం గుడ్డు అమ్మే ఆ రోజుల్లో 3.5 ఎంతో ఏదైనా ప్రొడక్షన్ కాస్ట్, అది ప్రొడ్యూస్ చేస్తాను 25 రూపాయలు అవుతుంది. 25 రూపాయలు ప్రొడ్యూస్ చేసి మీకు 3.5కి అమ్మితే ఎవడ కొండ కదా అది. అది 3 రూపాయలకో 2.5కో అమ్మాలి. అది మేక్స్ నో బిజినెస్ సెన్స్, రైట్? ఐ మీన్ ఇఫ్ యూ లాజికలీ ఆలోచిస్తే. సో టు సర్టన్ పీపుల్ ఐ సెడ్, ఈ హయ్యర్ ఎండ్ ఉన్న వాళ్ళు అలాగే చెప్తుందండి. ఫస్ట్ పాయింట్, జనరల్గా ఏమవుతుందంటే అండి, గుడ్డు ఫ్రెష్నెస్ అంటే పాత గుడ్డో లేకపోతే స్టోరేజ్ సరిగ్గా లేకో అలాంటప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమవుతుందంటే మీకు నార్మల్ గుడ్లాగా అనిపించదు. సో అదేమో ఎక్కడ ప్లాస్టిక్ గుడ్ అన్నది ఒక థియరీ వచ్చేసింది కాబట్టి జనాభా అది అక్కడికి వెళ్ళిపోతున్నారు. జనరల్ ఏంటంటే దే ఆర్ నాట్, దే ఆర్ బ్యాడ్ క్వాలిటీ ఎగ్స్, ఏజ్ అయిపోయో. ఇంకా కొన్ని కూడా ఎఫెక్ట్స్ ఉంటాయిలండి. అంటే కొన్ని గుడ్ది 99% అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వన్స్ యూ కుక్, రైట్, 99 కానీ 100% మీరు వండిన తర్వాత దాంట్లో ఉన్న ఏదన్నా ఉన్నా కూడా గాన్, రైట్. ఒకటి. రెండోది కూడా జనరలీ లోపల ఏం ప్రాబ్లం ఉండదండి, ఉన్నదల్లా షెల్ మీద ఉంటుంది. అందుకనే కుక్ చేయమని చెప్తున్నాం మేము. ఇప్పుడు కోడికి ఏదైనా జబ్బు ఉన్నా, ఏదైనా బ్యాక్టీరియా లేదా ఏదైనా వచ్చినా కూడా అది షెల్ మీద ఉంటుందండి. ఆ షెల్ క్రాక్ అయ్యో ఏదన్నా అయితే దెన్ అది లోపలికి వెళ్తుంది. కానీ జనరలీ అదేం ఉండదు. అండ్ మనం మామూలుగా మాదిరిగా కుక్ చేస్తే ఇంకా అన్ని గానండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అన్నారు అనుకోండి, ఇట్స్ ఎ వెరీ వీక్ వైరస్. మీరు బాయిలింగ్ దాంట్లో 2 seconds ఉందంటే పోద్ది, ఎక్కువ కూడా టైం కాదండి. సో అందుకనే ఇన్ని తింటున్నా కూడా ఎవరికి ఏమవుతులేదంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. అవును, కానీ ఈ నాలెడ్జ్ లేక ఒకరి నుంచి, సో దట్ ఈస్ ఆర్ ఫెయిలియర్ కదండి. సమ్వేర్ మేము మా ప్రోడక్ట్ గురించి మేము కదా ట్రైన్ చేయాలి. కానీ ఏమవుతుందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఐఈసీకి నేను అక్కడ చెప్పింది కూడా ఏంటంటే, మన గురించి ప్రతి అడ్డమైనోడు మాట్లాడుతున్నాడు, మనం మీటింగ్లో కూర్చుని మనం కూర్చుని గిల్లేసుకుంటున్నాం, ఆడేలాగంటున్నాడు ఆడేలాగంటున్నాడు అని. అది కాదు కదా ప్రాసెస్. దాన్ని కన్ఫరెన్స్ చేయాలి. మనం మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ఓనర్షిప్ తీసుకోవాలి. మనం ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు అన్న, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. ఈ రూమర్స్ అన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అది. ఇప్పుడు మీరు రెండోది అంటారా, ఇది కొలెస్ట్రాల్ గురించి హెల్త్ గురించి అంటారు. ఒకటి ఏంటంటే అండి, ఇది 1960s ఎప్పుడో అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, అప్పుడున్న సైన్స్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్లు అవన్నీ ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ వల్ల దానివల్ల వస్తున్నాయి అన్నది అయ్యింది. ఫస్ట్ థింకింగ్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. సో ఈ గుడ్లు ఆయిల్ అది ఇది అని బ్లేమ్ చేశారు అండ్ ఓ రికమెండేషన్ చేశారు. కానీ మీరు చూసారు అనుకోండి, మీకు ఆన్లైన్ గ్రాఫ్స్ అవి దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రికమెండేషన్ వచ్చిన తర్వాత వరల్డ్ హెల్త్ ఇంకా సమ్ 300-400% దారుణంగా వెళ్ళింది. దానికన్నా ఎక్కువ హార్ట్ అటాక్లు ఎక్కువైంది. సో దెన్ నౌ దే స్టార్టెడ్ స్టడీయింగ్ దట్ అగైన్ అండ్ ఆల్ దట్. సో ఇప్పుడు ఏంటంటే మీకు డైటరీ కొలెస్ట్రాల్ అంటే మీరు తిన్న కొలెస్ట్రాల్ మీ హెల్త్ మీద ఆల్మోస్ట్ నో ఇంపాక్ట్, రైట్. మీరు మీ బాడీ తయారు చేసే కొలెస్ట్రాల్ ఇస్ ద డేంజర్. సో దానికి మీకు కావాల్సింది ఏంటి, కార్బ్స్, రైసు, ఇది చపాతీలు అన్నీ.
మొన్న ఈ మధ్యన మాకు పెద్ద డైటీషియన్ అది మొత్తం ఒలింపిక్స్ అథ్లెట్స్కి వీళ్ళు పెద్దవాళ్ళందరికీ ఆయన రికమెండేషన్ అంటే ఆయన ఇదండి మొత్తం కండిషనింగ్ ఇదంతా డాక్టర్ గారు మార్కస్ లినీ గారు. సో ఆయన ఒక స్పీచ్ ఇస్తానికి వచ్చారు. సో ఆయన అడుగుతున్నాడు అన్నమాట వెజిటేరియన్స్ అందరినీ అడుగుతాను, మీరు ఏదో దాల్ చాలా మంచిది అనుకుంటున్నారు కదా, ఒక చిన్న క్యాల్కులేషన్ చేద్దామండి అని చెప్పాడు ఆయన. మీకు కేజీకి 1 గ్రామ్ కావాలి, మీరు 70 కేజీలు అంటే 70 గ్రాములు కావాలి. 70 గ్రాములు మీకు పనికొచ్చే ప్రోటీన్ కావాలంటే ఎంత దాల్ తినాలని చెప్పి ఒక క్యాల్కులేషన్ వేయించాడు. కేజీ దాల్ తినాలి రోజు. అమ్మో అనే ఎక్కడ తింటారు అంతే కదా సార్. అయితే అది సో అది అందేంటంటే ఆయన అన్నాడు, ఏమన్నా ఉండండి రోజుకు 2-3 గుడ్లు తిన్నారంటే 70 రాకపోయినా అట్లీస్ట్ యూఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఇప్పుడు అర్థమవుతుందండి. ఒకటేంటంటే, రెండోది నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్స్ ఎవరికి కూడా న్యూట్రిషన్ మీద ఎక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ లేదండి. వాళ్ళు చదువుకునే దాంట్లో ఎక్కడ న్యూట్రిషన్ గురించి అన్నది మాత్రం వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళ నాలెడ్జ్ అబౌట్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ చదువుతున్నాం వాళ్ళకి అక్కడి నుంచి వస్తుంది అన్నది అది ఒకటి అర్థమైంది. సో వీ ఆల్సో హ్యావ్ టు నౌ వర్క్. అంటే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ దే జస్ట్ స్టార్టెడ్, ఇప్పుడు అక్కడ కూడా దే జస్ట్ స్టార్టెడ్ నౌ. మనకి కూడా కొంచెం టైం పడుతుంది నౌ టు డూ దాట్. సో అదొకటి. ఇంకా మూడోది అంటారా ఏంటంటే ఏదో ఇంజక్షన్ పొడి చేస్తున్నాం అది ఇది అంటారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వ్యాక్సిన్స్ అండి, రైట్. మనం ఎలా వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం కోళ్ళకి కూడా వ్యాక్సిన్స్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి జబ్బు రాకుండా అవన్నీ. రెండోది హార్మోన్స్ అంటారు. ఇప్పుడు హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్. మనకి డైట్, మనకు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందంటే మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో ద హార్మోన్ ఏంటంటే ఇప్పుడు వైటమిన్ D3 ఉందనుకోండి, ఇట్స్ అ హార్మోన్, ఇట్స్ నాట్ అ వైటమిన్. ఇల్లు అలాగే ఇప్పుడు టమాటా ఉంది కదా, టమాటా మనం వెజిటేబుల్ అంటాం, బట్ యాక్చువల్లీ లెక్క ప్రకారం ఇట్స్ అ ఫ్రూట్. ఇట్ ఈస్ అ ఫ్రూట్, రైట్. మనం వెజిటేబుల్ కింద ట్రీట్ చేస్తున్నాం దాన్ని ఏదన్నా. అట్లాగే వైటమిన్ D3 ఈజ్ అ హార్మోన్. సో మేము కోడికి ఇచ్చేది ఏంటి D3 హార్మోన్, అంతేగాని హార్మోన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ దిస్ థింగ్. సో ఇంకోటి ఒకసారి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, అమ్మో ఈస్ట్రోజన్ అదంతా చాలా ఎక్కువ ఉంటుంది అది ఇది అన్నారు. నేను అమ్మో నిజమేనేమో అనుకున్నాను, ఎందుకంటే షీ వాజ్ ఆల్సో వెరీ నాలెడ్జబుల్ అది ఇది. సరే వెళ్ళి చెక్ చేశాను నేను. మీరు చూసారనుకోండి దాల్ కన్నానే మీకు 10వ వంతు కూడా మీకు గుడ్లో ఈస్ట్రోజన్ ఉండదు, ఆల్మోస్ట్ ఏం ఉండదు. మీకు దాల్లో ఉన్నంత మీరు చూసారంటే ఐ థింక్ దాల్ 300 times 600 times ఎక్కువ ఉంటుందండి గుడ్డు కన్నా. లేదని అంటలేదు, ఇట్స్ సో మైన్యూట్ బట్ ఇట్ డజంట్ ఇంపాక్ట్ యూ. కానీ అదొక మైండ్లో ఎవరో చెప్పేశారు. సో అట్లాగా. సో యాక్చువల్లీ మీరు చూసే ఎగ్స్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ your ఓన్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దట్, రైట్. సో అది. స్టిరాయిడ్స్ అంటారా, పెద్ద మనిషి చాలా పెద్ద ఫార్మా కంపెనీ ఓనరు ఆయన, మీరు ఇచ్చేస్తున్నారండి. ఓహో మీలాంటి వాళ్ళు కూడా ఇలాగ అనుకుంటున్నారంటే, సో అంటే మా కమ్యూనికేషన్ సంథింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ అని చెప్పి, అదేంటి అలాగ అంటున్నాం అన్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్న మీకు తెలుసా స్టిరాయిడ్స్ తినొచ్చా అన్నాను. లేదు ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు. కరెక్టే కదా. సో మేము ఫీడ్లో ఎలాగిస్తాం, మేము కోడికి ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. ఓకే, ఎన్ని స్టిరాయిడ్స్ ఇవ్వాలి అన్న తెలుసా మీకు అని అడిగా. అంటే లేదన్న. అంటే మేము 30 రోజులకు పెడతాం కోడి, 30-35 రోజులు పెడతాం. ఒక రోజు ఇస్తే కుదరదు, ప్రతిరోజు ఇవ్వాలి. రోజుకి 8 ఇంజక్షన్లు, రోజుకి 8 ఇంజక్షన్లు 35 రోజులు ఇస్తే నాకు వచ్చేది ఏంటి, 34 రోజుల్లో కోడి వస్తుంది. 35 బదులు 34లో వస్తుంది ఒక రోజు. రోజుకి ఎన్నిసార్లు ముట్టుకోవాలన్నా సరే 2000 కోళ్ళు ఉన్నాయనుకోండి, ఒక అది చూసారంటే వెళ్ళారనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, 5000-10,000 ఉన్నాయి. 3 చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంది. కొడుకు హెల్ప్ చేస్తాడు అంతే. ఎప్పుడో స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో 2-3 మగవాళ్ళని డైలీ వేజ్ మీద తీసుకుంటుంది. ఫామ్ అంతా ఆవిడ ఒక్కదే నడిపిస్తుంది. కొడుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మని హెల్ప్ చేస్తాడు. దగ్గర 5,000 బర్డ్స్ ఉన్నాయి. అసలు ఆ అమ్మాయి దగ్గర రిజల్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ ఈవిడికి ఇలాగ వస్తుంటే మిగతా వాళ్ళందరూ ఎంత ఏదో డ్రామాలు ఆడుతున్నారు, భలే రిజల్ట్స్. అసలు వరల్డ్లో ఎవరి దగ్గర చూడండి రిజల్ట్స్ ఆ అమ్మాయి దగ్గర వస్తున్నాయి. ఆ అటెన్షన్ అదంతా ఇచ్చి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, 5,000 బర్డ్స్ ఇంటూ రోజుకి 8 ఇంజక్షన్లు అంటే ఎన్ని అయినాయండి? 40,000 ఇంజక్షన్లు ఒక్క మనిషి ఇవ్వగలుగుతుందా? ఒకటి. అది కాక 35 రోజులు. ఫస్ట్ మీకు చెప్తున్నాను, అమ్మాయి దగ్గర రిజల్ట్ ఎందుకు వస్తుంది? అలాగా కోడిని ముట్టుకోదు. మినిమం మీరు ముట్టుకున్నప్పుడల్లా 1 day గ్రోత్ పోద్ది. మరి ఎలా ఇస్తారు? అదే చెప్తున్నాను, ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ
వీళ్ళు బిల్డప్ మేనకా గాంధీ గారు మైక్ పట్టేసుకుని ఫట్ 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 అనేస్తుంది, అందరూ వినేస్తారు, తర్వాత మాట్లాడేస్తారు. ఇప్పుడు మేము ఇంకా దాన్ని ఇప్పుడు ఆవిడకున్న స్టేచర్ మాకు లేదు. ఆవిడ ఏమన్నా మీరు రాయలేదు అనుకోండి ఏమంటుంది తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు కుంభక్క అయిపోయారు సురేష్ తోటి అంటది. అందరూ ఆఫీసర్లు అందరూ వెంటనే అనేస్తుంది అలాగే మిమ్మల్ని. మీరు భయం అమ్మో ఈవిడ నోరుకి భయపడి. మేము కూడా ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి ఆవిడ కన్ఫరెంట్ చేసి ఆవిడ అన్న మాటని నిలదీస్తాం మేము కూడా ఇప్పుడు చేయలే. ఈవిడతో ఎందుకులే అనుకుని వెళ్ళిపోయేవారు అందరూ. ఓ రోజు ఎలాగో ఒక మీటింగ్లో ఆవిడ ఏదో చెప్తుంది, అంటే ఆవిడ మనిషి రైట్ హ్యాండ్ పర్సన్ గౌరీ మౌలికి అని ఉంది, ఏదో చెప్తుంది ఇలాగ అది ఇది అని చెప్పి కథ చెప్తుంది. కథ చెప్తే నేను అన్నాను మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం, మీ అంత ఇది ఇలా కమ్యూనికేట్ చేయాలన్నది నాకు మెచ్చుకున్నాను. ఎందుకంటే నిజంగా మెచ్చుకోవాలి, ఎందుకంటే అది అసలు జనాలకి ఎట్లా మీ మైండ్లో భయం ఎలా పెట్టాలో ఆవిడ బాగా తెలిసింది. అన్నాను ఇదంటే ఆవిడ ఏంటో అన్నారు, అదే ఇంత అబద్ధాలు భలే చెప్పేశారు మేడం మీరు ఏం అబద్ధం లేకుండా అన్నట్టు చెప్పేశారు అంటే ఆవిడకి కోపం వచ్చింది నాకు. ఏదన్నా నేను ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నదో వాస్తవం అయితే అసలు మా ఇండస్ట్రీ స్టేజ్కి వచ్చే ప్రసక్తే లేదు, అది ఏం చెప్తున్నారు మీరు కోడి దీంట్లో పెట్టి మీరు లోపల పెట్టి గుడ్డు లాగేస్తున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అలాగే అంత ఇదైతే అది బిజినెస్ వేరేగా ఉండేది. ఫస్ట్ కోడి హ్యాపీగా లేకపోతే ఫస్ట్ ఇదేంటి అది గుడ్లు పెట్టదు అంటే అది అన్ని గుడ్లు పెడుతుందంటే ఎక్కడో దాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటున్నట్టే. అందరూ పర్ఫెక్ట్ అని నేను అంటలే. ఒక ఫార్మర్కి 470 గుడ్లు వస్తున్నాయి, ఒక ఫార్మర్కి 420 గుడ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆయనకి 470 ఎందుకు వస్తుంది? బర్డ్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కాబట్టి. ఈ 420 ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో ఆ గ్యాప్ ఉంది. ప్రతిసారిలో అదే చూపిస్తూ ఉంటాను ఆయన చేస్తున్న ఇప్పుడు కూడా మా కంపెనీలో అందరికీ ఎందుకు అలా రాకూడదు, ఏంటి ఆ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అన్నది, దట్ ఈస్ వాట్ వీ గో టీచ్ అండ్ ఆల్ దట్, రైట్? సో అట్లాగనమాట ఇదేమవుతుందంటే అదే చెప్తున్నాను, అది ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కూడా ఇప్పుడు ఏంటంటే అమ్మో విన్న వెంటనే అమ్మో నా పిల్లలు మా ఆయన నేను ఐ షుడెంట్, ఎందుకంటే అది కుటుంబానికి పెట్టుకునే ఫుడ్ కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. భయం అన్నది దాన్ని యూజ్ చేసుకోవటం అనేది తప్పు. ఒకటేంటంటే నేను అనేది నేను ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిలాసఫీ ఏంటంటే నాలెడ్జ్ క్యూర్స్ ఇగ్నోరెన్స్ అని చెప్పి. చాలా సంవత్సరాలు అంటే ఈ మధ్యన లాస్ట్ 1 year నుంచి అనిపిస్తుంది ఏంటంటే యాక్చువల్లీ మనకి ఎక్కడికి వచ్చిందంటే నాలెడ్జ్ ఈజ్ యాక్చువల్లీ క్రియేటింగ్ మోర్ ఇగ్నోరెన్స్ అన్నది కూడా ఈజ్ సంథింగ్ దట్. ఎందుకంటే ఎంత అయిపోయిందంటే వాట్ టు బిలీవ్ నాట్ టు బిలీవ్. ఇప్పుడు మీకు బిల్ ఆఫ్ మెటీరియల్స్ అది ఇది అంటారు, మీకు ఎందుకు వస్తుందా ఆలోచన? దట్ ఈస్ నాట్ యా థింకింగ్ కదా, దట్ ఈస్ వేర్ ఐ థింక్. ఇప్పుడు మీరు సర్టన్ థింగ్స్ అబౌట్ మీడియా అని మీకు అర్థమైనా నాకు అర్థం కావు, రైట్? బికాస్ దట్ ఈస్ యా ఎక్స్పర్టీస్ కదా. మీరు కొన్ని గురించి మీరు ఇట్లా ఎందుకు చేశారు అట్లా ఎందుకు చేశారు అన్నది మీకు అర్థమవుతుంది, నాకు అర్థం కాదు. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ బికాస్ ఇండియాలో ఇఫ్ యు సీ హెల్త్ ఇష్యూస్ విల్ బి బికమ్ వెరీ బిగ్ నౌ, ఆల్రెడీ బిగ్. మన ఆల్రెడీ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు, క్యాన్సర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ 70-80% ఆర్ రిలేటెడ్ టు న్యూట్రిషన్. కరెక్ట్ న్యూట్రిషన్ అన్నది ఆ ఎడ్యుకేషన్ మొదలెట్టాలండి ఇప్పుడు. అయితే 30 సంవత్సరాల క్రితం హంగర్ వాజ్ అ ప్రాబ్లం. మెచ్చుకోవాలి గవర్నమెంట్ ఎవరన్నానండి. ఇప్పుడు మీరు ఐ మైట్ లైక్ దెమ్ నాట్ లైక్ దెమ్, బట్ ఒకటేంటంటే ఇండియాలో హంగర్ ఇష్యూ కాదు ఇంకా. కానీ హంగర్కి న్యూట్రిషన్కి తేడా ఏంటన్నది పాలసీ మేకర్స్కి చెప్పాలి. అదే మళ్ళీ మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఇండస్ట్రీకి ఏం చేయమంటారని అడిగితే ఒకటే అన్నాను, సార్ మీరు వారానికి 3 గుడ్లు ఇస్తారని ఉందండి, కానీ అవుతులేదు. అది మేబీ ఒక గుడ్డు పావల అవుతుంది యావరేజ్గా. వారానికి 3 గుడ్లు చేసేయండి సార్, చేస్తే ఇండస్ట్రీకి ఫార్మర్కి హెల్ప్ అవుతుంది, పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది. మా ఇంట్రెస్ట్ అది. అంటే 3 నెలల్లో ఆయన ఫిక్స్ చేసి వారానికి 3 గుడ్లు సిస్టమ్ మొత్తం ఏముందో చూసుకుని చేశారు. 2 సంవత్సరాల తర్వాత సీఎం ఆఫీస్లో ఉన్న అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు 5 గుడ్లు చేద్దామని డిసైడ్ చేసాం అన్నారు. నేను ప్రిపేర్ అవుతున్న దాన్ని ఎట్లాగ చెప్తామా, అక్కడ పక్క రాష్ట్రంలో ఆరిస్తున్నారు, అంటే తమిళనాడులో ఆరిస్తున్నారు, మీరు ఇవ్వండి అని చెప్పి అది ఎలా తయారు చేద్దామా, డేటా ఎట్లా ప్రిపేర్ చేద్దామా నేను ఆలోచిస్తూ ఉన్నాను 2-3 నెలల నుంచి. అది ఎట్లా తీయాలి, ఏం చేయాలి. ఎప్పుడో ఒకసారి తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేశారు, దాని ఇంపాక్ట్ ఏంటని. ఆ స్టడీ ఎదుగుతుంటే అది ఎక్కడ దొరుకుతులే. 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేశారు, అప్పుడు కంప్యూటర్స్ లేవు, ఏవీ లేవు.
సో ఎవరిని అడుగుతున్నా రిపోర్ట్ ఎక్కడ ఉందో ఆవిడకి తెలియదు. అప్పుడు ఎప్పుడో విన్నాను, నేను చూడలేదు అది. సో అది దొరుకుతుందో తీసుకెళ్దాం, కానీ ఈ లోపల చేసేస్తున్నారు. అదేంటంటే నేను అడగకుండానే మీరు డిసైడ్ చేశారంటే, ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు ఏంటంటే, పబ్లిక్ హెల్త్లో ఇంతకన్నా చీపెస్ట్ అండ్ బెస్టెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయలేదు మేము, ఈ 3 గుడ్లు ఇస్తాం వల్ల. అదేంటండి అన్నాను. అంటే పిల్లలు అటెండెన్స్ 100% అయిపోయింది. నాట్ బికాజ్ గుడ్డు కోసం 3 రోజులే కదా, అలా కాదు. అసలు నోబడీ ఈస్ ఫాలోయింగ్ సిక్. ఫస్ట్ టీచర్స్ క్లియర్గా చెప్తున్నారు అందరూ బాగా హైట్ బాగా పెరిగారని. మార్క్స్ దగ్గర 15% పెరిగినాయి. యావరేజ్గా చూస్తే 15% ఏ స్కూల్స్లో అయితే చేస్తున్నాం 15% మార్క్స్ పెరిగినాయి. బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సార్ అదేంటి, హౌ డిడ్ యూ మెజర్ దట్? క్లియర్గా టీచర్స్ ఆర్ రిపోర్టింగ్ ఏంటంటే, పిల్లలందరూ ముందు క్లాస్లో కూర్చుని ఏం అర్థం అవుతులేదు అలా చూసేవారు, అంత బెక్కమొఖాలు వేసుకుని చూసేవారు, రైట్? ఇప్పుడు మీరు క్లాస్లో చూస్తుంటే వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ అల్లరి కానీ ఈజ్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. మెంటల్ హెల్త్ కూడా అది మెయిన్. సో అక్కడ సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దీనికి ఐ థింక్ దట్స్ వై ఐ థింక్ ఎగ్ ఇండస్ట్రీ హ్యాస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ హ్యూజ్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ బ్యాంక్ ఫర్ బక్ మీకు దేనికి, ఇప్పుడు ఒక గుడ్డు ఒక గ్లాస్ మిల్క్, ఇప్పుడు లోకేష్ గారు చాలామంది అప్సెట్ అవుతారు నేను కంపారిజన్ చెప్తే, కానీ నా ఫ్రెండ్స్ అందరూ, కానీ మీకు వాల్యూ చూసుకున్నారు అనుకోండి, అంటే న్యూట్రిషనల్ వాల్యూ చూసుకున్నారు, గ్లాస్ మిల్క్ గ్లాస్ గుడ్డు ఇస్ సేమ్, ఎక్సెప్ట్ మేబీ కాల్షియం, మిగతా అన్ని గుడ్డు మీకు ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్లో చాలా సుపీరియర్ కూడా. ఒక గ్లాస్ మిల్క్ కాస్ట్ ఎంతండి? నిన్న ఎందుకో చూస్తున్నాయి సిద్ధు వాళ్ళతో కూర్చునేది, సిద్ధ్ ఫార్మ్స్ వాళ్ళతో మాట్లాడుతూ చూస్తాం, 60 రూపాయలకి ½ లీటర్ అమ్ముతున్నారు ప్యాకెట్. దాంట్లో ఎంత 2.5 గ్లాసులు వస్తుందా? 2 గ్లాసులు వస్తుందా? 2.5 గ్లాసులు అనుకోండి, అంతేనా? 200 అంటే 60 డివైడెడ్ బై 2 అంటే ఎంత అయింది? 30, 2.5 అనుకోండి, 20 రూపీస్ అయింది. మీకు అదే ఒక గుడ్డు ఎంత అవుతుందండి? ఇప్పుడు మీరు నా గుడ్లు బ్రాండెడ్ ఎగ్లు అది కొన్నా 7 రూపీస్ కన్నా అవుతుంది, రైట్? మరి మీకు వాల్యూ చూడండి. కరెక్ట్. మీరు అదే రోజుకి 4 గుడ్లు తినమన్నాను అనుకోండి, మిమ్మల్ని కానీ మీ అబ్బాయిని కానీ, అదే లీటర్ పాలు తాగమంటే ఎలాగుంటుంది? కష్టం కదండి. అదే 4 గుడ్లు అంటే వన్స్ హెల్త్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది తింటాం మొదలెట్టారు, వాళ్ళ కొలెస్ట్రాల్ మంచి నెవర్ బిఫోర్ రిజల్ట్స్, హెచ్డిఎల్ ఎప్పుడు రాంది ఉంది అలాగొచ్చింది, ఇప్పుడు వాళ్ళకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. సో అట్లాగే నన్ను అడిగారు అనుకోండి, థియరటికల్ లిమిట్ ఎంత అంటే యాజ్ అ స్టాండర్డ్ అన్నారు అనుకోండి, రోజుకి 4 గుడ్లు తిన్నారని అంతకన్నా బెటర్ హెల్త్ ఉంటుంది. రోజుకి 4 గుడ్లు నిజంగా అయ్యింది అనుకోండి ఇండియాలోని, అంటే ఇప్పుడు కన్నా 20 టైమ్స్ ఇండస్ట్రీ అయిపోద్ది సైజు. ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ టైం. మా అబ్బాయి చూసారు అనుకోండి, రోజు 10 గుడ్లు తింటాడు, అండ్ వాడు 180 కేజీలు వెయిట్ లిఫ్ట్ రోజు కంపల్సరీ. దానికి చెయ్యాలంటే నేను ఎలా తినకపోతే చేయలేను అంటాడు. అవును కదా మరి. So as I said, he's very serious about his health and all that. But okay, అదొక ఎక్స్ట్రీమ్ కేసులు అండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫర్ నార్మల్ పీపుల్. సో ఎనీవే, సో అట్లాగా, సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ఎడ్యుకేషన్ అందరినీ చేస్తాం ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఎగ్స్లో ఉండే పోషకాలు కానివ్వండి, వాటి విలువలు మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ ఎగ్స్ కలర్, షెల్ కలర్లో డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా పీపుల్ చాలామంది వైట్ ఎగ్ అంటే ఆ బ్రౌన్ ఎగ్కి ప్రోటీన్స్ ఎక్కువ, అంటే దాని రేట్ ఎక్కువ కాబట్టి దీని హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు? అది ఒక నేను చెప్పాలో చెప్పకూడదు, బట్ ఎనీవే ఐ థింక్ ఐ షుడ్ యాజ్ అ ఇండస్ట్రీ లీడర్. సో యాజ్ అన్ ఎగ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. గుడ్డే బ్రౌన్ కోడ్ కాబట్టి బ్రౌన్ గుడ్లు వస్తున్నాయి, వైట్ కోడ్ అయితే వైట్ ఎగ్ వస్తుంది. మేము శ్రీనివాస మేం చేస్తుంది ఏంటంటే, నాకు బ్రౌన్ కోడ్లో పెద్ద గుడ్లు వస్తాయి, బికాస్ దాని డిజైన్ మేము జెనెటిక్ డిజైన్ అలా చేసాం. 60 గ్రాములు, 62 గ్రాములు, 65 గ్రాములు గుడ్లు బ్రౌన్ దాంట్లో వస్తాయి. వైట్ దాన్ని మేము డిజైన్ చేసింది ఏంటంటే 90% గుడ్లు 55 to 60 గ్రామ్స్ వస్తానికి. జనరల్గా వరల్డ్లో దాన్ని లార్జ్ ఎగ్ అంటారు. మన ఇండియా స్టాండర్డ్ ఏంటంటే మీడియం ఎగ్, అంటే 50 to 55 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. మోస్ట్ ఇండియన్ గుడ్లు ఆ రేంజ్లో ఉంటాయి. దాన్ని మేము కొంచెం పెద్ద గుడ్డు చేస్తున్నాం. అదే రేటు మా కోడ్ ఏమవుతుందంటే, ఫీడ్ తక్కువ తింటుంది, పెద్ద గుడ్డు పెడుతుంది, ఎక్కువ గుడ్లు పెడుతుంది. సో దట్స్ వాట్ వైట్ని మేము అలా డిజైన్ చేసాం అనమాట. సో లోపల ఇంటర్నల్ క్వాలిటీ కూడా మీకు చాలా తేడా ఉంటుంది. మా ఫ్రెష్ ఎగ్స్ తీసుకుంటే
మీకు క్లియర్గా తెలిసిపోద్ది తేడా. మీరు ఆమ్లెట్ వేసినా బాయిల్డ్ ఎగ్ వేసినా మీకు అది, సో ఆ క్వాలిటీ ఉంటుంది. బ్రౌన్ ఏం చేస్తున్నాం అంటే మేము దాన్ని వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ యాజ్ అ ఈ D3 2 గుడ్లు తింటే మీకు 50% ఆఫ్ యువర్ డైలీ D3 కానీ B12 కానీ వైటమిన్ ఏ కానీ వైటమిన్ ఈ కానీ అలా ఇంకొన్ని ఉన్నాయండి. ఇవన్నీ మీకు డైలీ ఇచ్చేటట్టు దానికోసమని. సో బ్రౌన్ ఐడెంటిటీ కోసం చూస్ చేస్తున్నాం అంతే అండి, టు డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ నార్మల్ ఎగ్ ఇది అని చెప్పి అంతే మెయిన్ చేస్తుంది అది. సో అది దట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద ఫీడ్ అండ్ ఇట్స్ నాట్ ఆన్ ద ఎగ్ కలర్. మనం చికెన్కి ఫీడ్ ఫార్ములా మార్చి అది ఎక్కువ చేస్తుంటే అది. ఇప్పుడు ఇంకొకటి కూడా DHA ఒకటి అండి, మనం omega-3 ఫ్యాటీ యాసిడ్ కూడా అదొకటి ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. సో ఇప్పుడు నా టార్గెట్ అండి డైలీ 1000 mg తీసుకోవాలని. మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను నేను. దాని బదులు ఈ గుడ్లను ఎలా తయారు చేస్తాను, 4 గుడ్లు ఎలా తింటున్నాను కాబట్టి గుడ్డు ద్వారా తీసేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ట్యాబ్లెట్ అని చెప్పి. అదే నేను తెచ్చుకుంటున్న ట్యాబ్లెట్తో కంపేర్ చేశారు అనుకోండి, ఈ గుడ్డుతో కంపేర్ చేశారు అనుకోండి, అది 100 రూపీస్ అయితేనే కానీ నా సప్లిమెంట్ కాస్ట్ రాదు. అంతకు మేము వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ సెల్లింగ్ సంథింగ్ లైక్ దిస్. సో దిస్ ఇస్ వే చీపర్. ఆ సప్లిమెంట్ కూడా నేను అదెందుకు తెచ్చుకుంటున్నాను అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ లేకుండా ఉండాలన్నది. వేరే గుడ్లో మీకు ఆ ఇష్యూస్ ఉండవు ఇంకా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ మీన్ మేబీ కానీ ఫండమెంటల్గా వైట్ అండ్ బ్రౌన్లో ఒకటి బ్రౌన్ ఎగ్స్ విల్ బి బిగ్గర్ బికాజ్ ఆ కోడి మోరలెస్ బ్రౌన్ అంటే అందరికీ నేనే జెనెటిక్స్ అమ్ముతానండి, చిక్స్ అమ్మేది నేనే. సో అదేంటి పెద్ద గుడ్డు పెడద్దు వైట్ కన్నా, ఎందుకంటే అది ఫీడ్ కూడా ఎక్కువ తింటుంది, కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాని నేచర్ అదనమాట, దాన్ని డిజైన్ చేసింది అలాగా. ఇప్పుడు కొరియాలోని మీరు జపాన్లో చూసారంటే వాళ్ళకి 70 గ్రాముల గుడ్లు కావాలి, దానికి బాగా రేట్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళ ప్రిఫరెన్స్ ఎప్పుడు దానికే. ఈ మనలాగా 55-60 గ్రాముల గుడ్డు అంటే అసలు ముట్టుకోరాడు. అంటే అదొక నేచర్ వాళ్ళది. జనరల్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ అలాగ ఉండదు అది. బట్ ఇప్పుడు యూఎస్లో ఉన్నారనుకోండి, దే వాంట్ 60 గ్రామ్స్ ప్లస్. బట్ ఈ కొరియన్స్, మలేషియన్స్ వీళ్ళందరూ చూస్తే వాళ్ళకి బాగా పెద్ద గుడ్డు బ్రౌన్ కలర్. మనకు కూడా నార్త్ ఈస్ట్లో దే లైక్ బ్రౌన్ అయితేనే గుడ్డు కింద అనిపిస్తుంది వాళ్ళకి. సో అది కొంచెం బికాస్ ఆఫ్ ద కల్చరల్ దిస్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది. అంతేగాని అంతకు మించి అయితే గుడ్లో మాత్రం ఏం తేడా లేదు. మనకి నాటుకోడి గుడ్లలో కూడా కలర్ డిఫరెన్స్ ఉంటుంది, వైట్ రాదు. ఎందుకంటే అది కలర్ కోడి కదండి జనరల్ గా. సో నాటుకోడి కలర్ కోడి, రైట్? బట్ అగైన్ అక్కడ ఏంటంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే అది ఏం తింటుంది, బికాస్ వాట్ ఇట్ ఈస్ ఈటింగ్ ఈజ్ వాట్ విల్ కమ్ ఇన్ టు ద ఎగ్. షెల్ వదిలేండి, లోపల కూడా న్యూట్రిషన్ ఏముందన్నది ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ ద ఇది కొంచెం, ఎందుకంటే దానికి కంట్రోల్ లేదు కదా ఏంటంటుంది అన్నది. వేరే ఫారం కోడిలో మీకు వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ ఈటింగ్, రైట్? అదంతా ఫార్ములేషన్ వెటనీరియన్స్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, గవర్నమెంట్ కూడా వాళ్ళని మానిటర్ చేస్తుంది. ఈ నాటుకోళ్ళని ఎవరు మానిటర్ చేస్తున్నారు? జనరల్గా యూఎస్లోని అక్కడ అంటే వాళ్ళకి స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఆ స్టాండర్డ్ ఫాలో అవ్వకుండా ఎవడు లేబుల్ క్లెయిమ్ చేయలేడు. మనం వీఆర్ స్టిల్ వీక్ దేర్. వస్తాయి బట్ విల్ టేక్ 10-12 ఇయర్స్ పడుతుంది, ఎందుకంటే గవర్నమెంట్కి దే హావ్ లాట్ ఆఫ్ అదర్ ప్రయారిటీస్ కదా. ఇప్పుడు ఈ అన్నింటి మీద డబ్బులు ఖర్చు పెట్టమంటే ఫస్ట్ పీపుల్ని టేక్ కేర్ చేస్తాం, వాళ్ళ ప్రయారిటీ అది. వీల్ గెట్ దేర్ మేబీ ఇన్ అబౌట్ 10 ఇయర్స్. ఆ లేబులింగ్లు అవన్నీ కూడా స్ట్రాంగ్గా వస్తాయి. ఒక ఎక్స్పోర్ట్కి పొటెన్షియల్ ఉందని చెప్పి మేము పుష్ చేస్తున్నాం గవర్నమెంట్ని కొంచెం, కానీ అది మానిటర్ చేయాలి కదా మెయిన్. సో లేబుల్స్ ఏదైనా వెయిటేజ్ కానీ మానిటర్ చేయాలి కదా, ఆ కెపాసిటీ లేదు ఇప్పుడు. ఇప్పుడు 50-60 గ్రామ్స్ ఎగ్స్ ఉన్నాయి, మీరు దాన్ని ఏమైనా 90+, 80+ చేసే అవకాశం ఉందా ఫ్యూచర్? అంత అయితే వెళ్ళదండి, బట్ మేబీ చూస్తున్నాం. అదే మేబీ సమ్ ఎగ్స్, ప్రీమియం ఎగ్స్ ఏమంటున్నాం అంటే మేము వెన్ వీఆర్ ఆస్కింగ్ ఈ D3 కానీ DHA కానీ where we are giving you lot more nutritional, because that is almost like nutritional perfection అండి. ఇక మీరు ఈ 3 గుడ్లో 4 గుడ్లో తిన్నారంటే దట్ మీన్స్ లాట్ ఆఫ్ యువర్ అదర్ థింగ్స్ విల్ స్టార్ట్, ఎస్పెషలీ ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ ఇట్ విల్ స్టార్ట్ అడ్రెసింగ్ దోస్ థింగ్స్ అనమాట. పిల్లలకి గ్రోత్ కానీ ముసలోళ్ళకి కానీ. సో దట్ విల్ బి లిటిల్ కాస్ట్లియర్ దెన్ నార్మల్ ఎగ్, రైట్? సో అప్పుడు మేము అంటుంది ఏంటంటే దెన్ లెట్స్ గివ్ దెమ్ అ బిగ్గర్ ఎగ్ కూడా అని చెప్పి. సో విల్ ప్రాబబ్లీ డూ దట్, మేబీ 60+, 65.
అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ రియాక్షన్ అండి. కన్జ్యూమర్స్ యాక్సెప్టెన్స్ వచ్చి మాకు అలాంటిది కావాలంటే వీల్ డూ ఇట్. ఓకే. అఫ్ కోర్స్ వీ కాంట్ క్రాస్ 70 బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద చికెన్. ఓకే. ఇప్పుడు ఒక తల్లి 3.5 కేజీలు పిల్లలు పుడితే ఒకలా ఉంటుంది, సడన్ గా 5.5, 6 అయ్యింది అనుకోండి, అవునవును. తల్లి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద చికెన్ ఆల్సో. రైట్ సార్. సో ఇట్స్ నాట్ గుడ్ బియాండ్ సర్టన్ పాయింట్. సో ఆ లిమిటేషన్స్, నేచర్ బేస్డ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు పెడతలేండి ఒక 70-80 గ్రాములు 90 గ్రాములు గుడ్డు అప్పుడప్పుడు, కానీ దెన్ దట్ ఆ చికెన్ పోయినట్టే. సో దట్ మీన్స్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ దెన్ సంథింగ్ హెస్ గాన్ రాంగ్ విత్ దట్ చికెన్. ఓకే. చికెన్ హెల్దీ కాదా ఆ తర్వాత తింటే? అసలు తినకూడదా? అర్థం కాలేదు. అంత ఎగ్స్ పెడుతున్నప్పుడు అదేం లేదు, దానికి ఏదో ప్రాబ్లం, కానీ మీట్ క్వాలిటీలో ఏం ప్రాబ్లం ఉండదు. లేదు. నథింగ్. మీట్ క్వాలిటీలో మీకు మెయిన్ ఏంటంటే అండి, ఇట్స్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అండ్ హౌ యూ కుక్ ఇట్. ఓకే. జనరల్గా మన ఇండియాలో డేంజర్ ఏంటంటే వి ఓవర్ కుక్ ఇట్. అవును. సో దాంట్లో ఇష్యూ ఏంటంటే మీకు ఏమవుతుందంటే యూర్ డిస్ట్రాయింగ్ ద న్యూట్రియంట్స్. ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల పోతుంది. ఇప్పుడు నన్ను చూసారనుకోండి, నా బాయిల్డ్ ఎగ్ అంటే ఎప్పుడు లోపల కొంచెం ఎల్లో, కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఓకే. హార్డ్ బాయిల్డ్ ఎగ్ దేర్ ఇస్ నో ఫన్. నాకు కొంచెం పచ్చిగా ఉంటాం అలా తింటాను. నేను రోజుకి 4 తింటున్నాను నేను. ఓకే. సో పర్ఫెక్షన్ అంటే అది కొంచెం పచ్చిగా ఉండాలి ఈజ్ ఇనఫ్. మీకు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్యాథోజన్స్ ఉన్నాయని పోతాయి. కానీ దాన్ని ఇప్పుడు మీరు వెళ్ళిపోయి దాన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకబెట్టారు అనుకోండి, అది ప్రోటీన్ పోతుంది, అన్నీ పోతున్నాయి. ఇంక వేస్ట్ ఇంకా ఇది. మీరు ఏదో పొట్ట నింపుకుంటాను తింటున్నారు కానీ మీకు బెనిఫిట్ ఏం రాదు. సో 6 minutes 7 minutes అంతకన్నా దాటకూడదు. ఓకే. దాన్ని వెంటనే తీసి మళ్ళీ దాన్ని ఆ వేడి నీళ్ళలో వదిలేసారనుకోండి, అలాగే మళ్ళీ ఉడికిపోతూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్, శ్రీనివాస ఫార్మ్స్ 65 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు సారీ ఇండియా మొత్తం వ్యాపించింది. నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఇండియా అంతా ఉన్నాం కానండి, వీఆర్ not there with all farmers yet, right? So that is one step that is definitely there, right? So మా మిషన్ ఏంటంటే, చిక్కు వల్ల ఫార్మర్కి ఆల్మోస్ట్ 20% సేవింగ్ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్. ఓకే. సో అది మీరు ఒక విధంగా చూసారంటే, ఇండియాకి మనకి ఎక్కువ గుడ్లు కావాలి ఇంకా మన ఇది అంటున్నప్పుడు, సో ఆ సేవింగ్ మీరు చూసారనుకోండి, వేల కోట్లలోకి వెళ్ళిపోతుంది ఓవరాల్ ఇండియాకి. అదేంటంటే ఆ సేవింగ్ మనకే కదా బెనిఫిట్, ఎందుకంటే తక్కువ ఫీడ్ తిని ఆ వేస్టేజ్ తగ్గించుకుని, బికాస్ దట్ ఈస్ హౌ వీ హావ్ టు ఫీడ్ దర్ కంట్రీ. జపాన్లో 380 గుడ్లు తింటున్నారు, 360 గుడ్లు తింటున్నారు. ఇండియా ఇప్పుడు మనం 100కు వచ్చాం. మనం ఆ హెల్త్కి రావాలంటే మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి. నన్ను అడిగారంటే పర్ఫెక్షన్ హెల్త్కి వెళ్ళాలంటే రోజుకు 2 గుడ్లు తినాలి. అంటే మనం ఆ 700 గుడ్లకి వెళ్ళాలంటే ఈ బిజినెస్ యాజ్ యూజువల్ చేసామంటే దానివల్ల ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కూడా ఉంటుంది, రైట్? ఆల్దో మేము అంటుందంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే వీఆర్ వెరీ గుడ్, వీఆర్ బెస్ట్ అని అంటున్నాం, కానీ బట్ వీ నీడ్ టు బి ఈవెన్ బెటర్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇది సో దట్ ఈస్ వన్ థింగ్, దట్ మిషన్ దట్ వీఆర్ డ్రైవింగ్. సెకండ్ ఏంటంటే, మేము ఇప్పుడు వీఆర్ నౌ గెటింగ్ ఇన్ టు రీటైలింగ్ అండ్ బ్రాండ్ చేసి, సో కన్జ్యూమర్ కూడా ఏంటంటే గ్యారంటీడ్ క్వాలిటీ జారాలని. దే షుడెంట్ గెట్. సో మేము వైల్ వీఆర్ డూయింగ్ దట్, వీ వాంట్ టు ఫోర్స్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో టు స్టార్ట్ కమింగ్ టు అ సర్టన్ స్టాండర్డ్. వై షుడ్ కన్జ్యూమర్ గెట్ అ స్మాల్ ఎగ్ అండ్ పే ద సేమ్ ప్రైస్? అందరూ కన్జ్యూమర్ షుడ్ గెట్ ద, చెప్పాను కదా ముందు, మన యావరేజ్ 54 grams ఉంది. నౌ వీఆర్ టేకింగ్ ఇట్ టు 58-59 grams. సో మీరు అదే రేట్కి మీకు ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా ఎగ్ వస్తుంది కదండి. సో హౌ డు వీ డూ దట్ అన్నది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్, దట్స్ వాట్ వీఆర్ పుషింగ్, సో దట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో కమ్స్ టు దట్ స్టాండర్డ్ అని. Now, maybe if they don't react and they don't compete, then we will own that space. Either which way, we have no complaints. Both of them, we are happy. So that is one thing. That's the immediate unnadi. నెక్స్ట్ లెవెల్లో దెన్ వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ ప్రోడక్ట్స్. ఏంటంటే, ఇప్పుడు పొద్దున్నే మీరు లేచి కూర్చుని గుడ్లు పగలు కొట్టి ఆమ్లెట్లు వేసి అదంతా మీరు చేస్తున్న దాంట్లో మోస్ట్లీ పిల్లలకి ఇవ్వకపోతానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళు లేచి స్కూల్కి ప్రిపేర్ చేసి వాళ్ళని పంపిస్తాం, అది ఇది చేసి మళ్ళీ కూర్చుని మీరు ఆమ్లెట్లు వేయాలంటే కుదరదు కదా. అప్పుడు మాలాంటి వాళ్ళకే ఇక్కడ ఉండి పొద్దున్నే పనులు ఉండటం అంటే కష్టం, ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ ద లైఫ్స్, రైట్? మేము అంతా మన ప్రకారం అంటే కుదరదు కదా. సో మరి మీలాంటి వాళ్ళకి హ్యావింగ్ పనులు పెట్టుకుని చేస్తాం అన్నది ఇట్స్ నాట్ లైక్ బిఫోర్, రైట్? సో పాయింట్ ఏంటంటే, దాని హౌ కెన్ వీ మేక్ ఇట్ ఈజీ
సో వీ వాంట్ లాంచ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఆమ్లెట్స్ రెడీగా మీరు పొద్దున్నే పిల్లలకి ఎలా పెట్టగలుగుతారా, ఎక్సైట్మెంట్ కూడా ఎలాగా దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎలా పెట్టాలి. సో those are some things we are working on now. So that is the next 5, 6, 7 years. After that we want to expand into Africa and all that, wherever India like people are there, right? Allandarki how do we contribute to them? And so yeah, so మేము ఏంటంటే మన అడిగారంటే we're looking at growing at least 10 times in the next 5 years and keep continuing that. So Srinivasa Farms అయితే that is the agenda. ఓకే సార్. సో ప్రెసెంట్ ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్లో మీ రోల్ ఏంటి సార్? సో చైర్మన్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అని ఉంటుందండి నెక్స్ట్ 2 years. సో ప్రెసిడెంట్ అంటే ఏం లేదు, ఇది ఇమీడియట్ పాస్ట్ చైర్ అని చెప్పి కొంచెం బోర్డ్ని గైడెన్స్ అది ఇస్తాం, ఆ ఎక్స్పీరియన్స్ తోటి అన్న ఉంటుంది. అది అయిపోద్ది సెప్టెంబర్కి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దే క్రియేటెడ్ అ సపరేట్ రోల్ ఫర్ మీ బికాస్ దే డింట్ వాంట్ మీ టు స్టెప్ అవే. వేర్ చెప్పాను కదా ఇందాక, హౌ టు bring the entire industry together to focus on growth and ఈ న్యూ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని చెప్పి. సో దే ఆర్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ అన్ ఈక్వలెంట్ బడ్జెట్ టు ఐఐసి అండ్ నన్ను ఐఎమ్ ద హెడ్ ఆఫ్ దట్ నౌ. సో మోస్ట్ స్పాన్సర్స్ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సురేష్ ఉంటేనే మేము డబ్బులు ఇస్తామని అన్నారు. సో రైట్ నౌ అది ఉంది. సో ఎవ్రీ ఇయర్ I have a agenda every time when we meet, ఒక హాఫ్ డే ఏంటంటే టు మోటివేట్ పీపుల్ టు లుక్ అట్ హౌ డు వి ఇంక్రీజ్ కన్జంప్షన్, హౌ డు వి ట్యాకిల్ ఈ మీడియా రిపోర్ట్స్ అవన్నీ ఎట్లాగా వస్తున్నాయి ఏంటి, అండ్ హౌ డు వి స్ప్రెడ్ టు న్యూ కంట్రీస్, రైట్? ఆఫ్రికాలో ఎగ్ కన్జంప్షన్ ఎలా పెంచాలి. సో దట్స్ మై రోల్ నౌ. సో ఇంత బిజినెస్ నడుస్తూనే ఉంటుంది, ప్రెషర్స్ ఉంటూనే ఉంటాయి, కొత్తగా ఆలోచిస్తూనే ఉంటారు. స్ట్రెస్ బస్టర్ ఏంటి అంటే మీకు ఒక హాబీ ఉందని నాకు తెలుసు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పి. సో ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎనీవే ఉందండి. సో ఆఫ్కోర్స్ లాస్ట్ 1 year నుంచి ఐ హావ్ నాట్ బీన్ డూయింగ్ మచ్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఐ విల్ వెయిట్, కొంచెం మా అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం. అండ్ రైట్ నౌ ఇందాక చెప్పాను కదా, ఐ స్టార్టెడ్ ఎ డాక్టరేట్ ప్రోగ్రామ్ టు లెర్న్ అబౌట్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ అది ఇది అని. So that is there. ఇంకా నెక్స్ట్ 2-3 years I have that to do because it's a doctorate program, but I have to do it. Right now classes అయి నడుస్తున్నాయి, నేర్చుకుంటున్నాం. అదే every Saturday, Sunday morning I'm occupied with that. So that is one thing that is there. I read about minimum 50 books a year, and reading కానీ listening కానీ. ఓకే. సో బుక్స్ చదువుతారా సార్? ఎటువంటి బుక్స్ చదువుతారు? చెప్తున్నా కదండి, ఇట్ ఇస్ అంటే క్లాసిక్స్ చదవలేనండి నేను. అవి షేక్స్పియర్లు అవన్నీ నాకు, సల్మాన్ రష్డీ గారిని చాలా ట్రై చేశా. ఫస్ట్ చాప్టర్ కూడా ఎప్పుడు చదవలేకపోయాను. ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అయితే ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అది మామూలుగా అర్థం కాదురా, కొంచెం ఏదన్నా కొట్టి కరెక్ట్గా అయితేనే అర్థం అవుతుంది అన్నారు. సరే అయితే అవసరం లేదులే మనకు అదని చెప్పి. సో అలాంటి నాకు అంత హై లెవెల్ ఇంటెలెక్చువల్ థింగ్స్ అవన్నీ, పోయమ్స్ అవన్నీ మనకి అంతటా. సో ఐ రీడ్ లాట్ అబౌట్ ఎవల్యూషన్. అసలు ఎట్లాగా మనం హిస్టరీలో ద పార్ట్ ఆఫ్ దట్ కూడా అనమాట. ఏంటంటే ఇక్కడికి ఎట్లాగో వచ్చాం, మనం చాలా ఎజంప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మన ఆంధ్రలో మనం ఏంటంటే అబ్బో మన కారం పెచ్చగా తినేస్తాం అది ఇది అనుకుంటాం. కానీ కారం ఇండియన్ కాదు. పచ్చిమిరపకాయ ఇస్ నాట్ ఇండియన్, ఇట్ ఈస్ మెక్సికన్ ఆరిజిన్. సో అదనమాట. మన మహారాష్ట్ర, గోవా అక్కడ మన బంగాళదుంపని బటాటా అంటారు. బటాటా విచ్ ఇస్ అ పోర్చుగీస్ వర్డ్. ఓకే. సో అది కూడా ఇండియన్ కాదు. మొక్కజొన్న ఇండియన్ కాదు. సో ఇవన్నీ ఎట్లాగా ఆ రిలేషన్షిప్ ఏంటి, మన ఇంటరాక్షన్ విత్ ద వరల్డ్ ఏంటి, అదొకటి ఇంట్రెస్టెడ్ నాకు. సో అది ఐ రీడ్ లాట్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్. జనాలు అసలు హౌ డిడ్ దే అచీవ్ వాట్ దే అచీవ్. ఇప్పుడు ఐఎమ్ రీడింగ్ అబౌట్ బనానా కింగ్ అని అంటారు, హౌ హీ బిల్డ్ ద బనానా బిజినెస్. నోటోరియస్ ఫెలో బాగా ఇది. కానీ ఏంటంటే ఆయన స్టోరీ ఏంటి, ఎట్లాగా చేసాడు ఏంటి అన్నది. సో రైట్ నౌ అది వింటున్నా. సో దోస్ థింగ్స్ చేస్తానండి. నేను చెప్పాను కదా ప్రొఫెసర్ కదా కొత్త థాట్ ఇచ్చాడు నాకు. సో దాని గురించి హౌ డు ఐ గో ఎక్స్ప్లోర్, నో మోర్ అబౌట్ ఇట్. అది ఆయన చెప్పేశాడు కదా, సత్యం కాదు కదా. ఇట్స్ అ న్యూ థింగ్ ఇట్ గేవ్ మీ. ఓకే. మరి సినిమాలు చూస్తారా సార్? చూస్తానండి. థియేటర్స్కి వెళ్తారా? తక్కువ. మామూలుగా థియేటర్స్ ఏంటంటే మా ఆవిడ సినిమా చూసి నేను చూస్తే బాగానే ఉంటుంది అనుకుంటే తను మళ్ళీ సెకండ్ టైం వస్తానంటే అంటే వర్త్ అనమాట, అప్పుడు అలాగ వెళ్తాను. కానీ కోవిడ్ తర్వాత తగ్గింది.
అంతకు ముందు కొంచెం వెళ్ళేవాళ్ళం, బట్ వెళ్తానండి జనరల్గా. మహేష్ బాబు సినిమా అంటే వెళ్తాను, ఓకే. బికాజ్ జనరల్గా ఏంటంటే ఆ సెటైర్లు అవన్నీ ఏదో ఒకటి ఉంటుంది, 2 గంటలు 2.5 గంటలు ఎంటర్టైన్ అయిపోతాం. బట్ చూస్తాను నేను సినిమాలు, ఐ లైక్ మూవీస్. గేమ్స్, స్పోర్ట్స్, ఖాళీ టైంలో ఏమైనా? అంటే ఖాళీ అంటే సైక్లింగ్ చేసేవాడిని, మానేసా లాస్ట్ 1 year మళ్ళీ మొదలెట్టాలని. ఇంకా వర్షాలు తగ్గిన తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసా. సో బట్టలు వేసా పడతలేదు. సో మా అబ్బాయికి ఆర్డర్ చేసా, వస్తున్నాయి. సో దెన్ ఐ విల్ స్టార్ట్. షటిల్ అది ఆడేవాడిని, మానేశాను ఇప్పుడు. ఐ డోంట్ డూ దాట్. ఈ పిక్కుల్ బాల్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. సో వచ్చి మొదలెడదామని అనుకుంటున్నా, బట్ టైం లేదులేండి ప్రస్తుతం. దెర్ ఇస్ నో మేబీ. బట్ ఐ వాచ్ క్రికెట్ చూస్తాను తక్కువ. నాకు T20 క్రికెట్ నాకు అంత ఎక్సైటింగ్ అనిపించదు. ఐ థింక్ ఇట్ ఇస్ ద రాంగ్ క్రికెట్ అనిపిస్తుంది. సో బట్ క్లిప్లే చూస్తూ ఉంటాను, పాత క్లిప్లు, సైవాగ్ గారి లేకపోతే టెండూల్కర్ గారి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు సార్? అంటే ఐ హ్యావ్ అ ఫ్యూ. ఐ మీన్ నౌ ఆఫ్ కోర్స్ బుమ్రా, అమేజింగ్ టాలెంట్. జనరల్గా నాకేంటంటే టెన్నిస్లో చూసారంటే నడాల్ అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫెడరర్ లాంటి వాళ్ళు అనుకోండి, ఈజ్ టాలెంటెడ్. ఒక న్యాచురల్ దేవుడు ఇది హ్యాండ్ ఉంది ఆయన మీద. సో దట్స్ హౌ హి ఈజ్. నడాల్ వాజ్ నాట్ లైక్ దట్. నడాల్ మేడ్ హిమ్సెల్ఫ్. అండ్ దెన్ వెన్ యూ నో హి స్టోరీ, దట్ ఆయన కాల్లో ఎవ్రీ టైమ్ ఈ పుట్స్ నేల టచ్ చేస్తే ఆయనకు వచ్చే పెయిన్, అండ్ అంతతోటి ఆయన అలాగ ఆడి ఆల్మోస్ట్ లాస్ట్ 20 years, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ హిస్ కెరియర్ ఈస్ పేయింగ్ విత్ ఎక్స్ట్రీమ్ హై పెయిన్. సో అలాంటి మనిషి అంత అచీవ్ చేస్తాం. సో అలాంటి వాళ్ళు నాకు. సో అందుకే సైవాగ్ కానీ, టెండూల్కర్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు బుమ్రా కానీ, బుమ్రా స్టోరీ కూడా యూనో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మదర్ ఫాదర్ లేరు అనుకుంటా. దెన్ హౌ హీ బిల్ట్ హిమ్సెల్ఫ్, అండ్ వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ అండి అసలు ఆయన. ఇప్పుడు మన ఆస్ట్రేలియాది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఉనికేస్తున్నారు, ఇంకా 3 నెలలు ఉంది 4 నెలలు ఉంది వెళ్తానికి, వాళ్ళు ఆల్రెడీ ఉనికేస్తున్నారు. ఆస్ట్రేలియాని అలా బెదిరిస్తున్నాడు ఏంటంటే చూడండి అసలు. అండ్ సో ఫార్ములా 1 కొంచెం చూస్తాను. ఫార్ములా 1 బాగా చూసేవాడిని, బట్ ఈ మధ్యన తగ్గించాను. సో అట్లా ఉందిలేండి, స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంది, మ్యాన్ యునైటెడ్, ఫుట్బాల్. సో సార్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్. అడగొచ్చా, అడగకూడదు అంటే ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేవండి అసలు. అంటే మా అక్క, మా మేనమామ లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. కోర్స్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ ఫినామినల్, గ్రేట్. బట్ అప్పట్లో ఐ నో హౌ మచ్ మై మదర్ వాజ్ హర్ట్ అండ్ ఆల్ దట్. సో అది కూడా కాదనుకుంటా. లైక్ మా అబ్బాయి కూడా వాడిని అడుగుతా అదే అన్నాడు. అసలు వాట్ యు డూ అన్నది అదంతానే ఇది అన్నది, అది పర్ఫెక్ట్ ప్రాక్టీస్. అది యూఆర్ గోయింగ్ వెళ్ళి, నాకు ఎవరు ఇంత హోంవర్క్ చేసి తీసుకొస్తున్నారు, మేము అమ్మాయి మొఖం చూసి పడిపోతాం, అది కాదు కదా. నాది కూడా అదే ప్రిన్సిపల్ ఉండింది. ఎందుకంటే ఇట్స్ వైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఫర్ అ గై, రైట్? ఐ మీన్ ఫర్ అ ఫ్యామిలీ ఆల్సో. మా ఆవిడ వల్ల మా ఫ్యామిలీ ఈ పొజిషన్లో ఉంది, కానీ అది ఎక్కడ ఉండింది అనుకోండి, దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఇంకేంటి, యూ కాంట్. అండ్ అంటే ఇంకేం ఉండదండి ఇంకా. అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, రైట్? అండ్ సో అంటే ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు యాక్చువల్లీ బిజినెస్లో కూడా వస్తుంది. షీఈ్ ఆల్మోస్ట్ రెడీ టు టేక్ ఓవర్ అండ్ ఆల్ దట్. సో నేను కూడా సో దట్ ఐఎమ్ ఫ్రీ నౌ టు డూ సంథింగ్ ఎల్స్ అండ్ ఆల్ దట్. సో అట్లాగా ఐ థింక్ అది దట్ హోంవర్క్ దట్ మై పేరెంట్స్ వర్ డూయింగ్. ఎప్పుడు ఏంటంటే మనకన్నా మంచి పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సరెండర్ అయిపోతాం. తెలిసిన ట్రిక్ అది. సో ఇట్ వాజ్. సో బిజినెస్లో అందరూ సక్సెస్ అవ్వాలని లేదు. చాలామంది మీ బిజినెస్ చేసే వాళ్ళే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్ట్లో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఒకటండి, వన్ బిజినెస్ ఈజ్ నాట్ 9 to 5 టైం పెట్టుకుని ఆపరేట్ చేద్దాం. ఆర్ ఇంకొకటి, ఇది నడుస్తలేదు అది నడుస్తలేదు అని కంప్లైంట్ చేసుకుంటా బతుకుదాం అనుకుంటే దాని బిజినెస్ ఇస్ అ బ్యాడ్ ఐడియా, రైట్? బిజినెస్ అంటే యూ ఆర్ ద ఓనర్, యూ ఆర్. అన్ని బెనిఫిట్స్ మీయే, ప్రాబ్లమ్స్ మీయే, రైట్? రాత్రి 2 గంటలకైనా ఫార్మర్ ఫోన్ చేస్తే, మా అబ్బాయికి అదే చెప్పాను,
ఫార్మర్ ఫోన్ నెంబర్ సేవ్ చేస్తానికి భయపడ్డావు అంటే రావద్దని చెప్పి, రైట్? ನಾವು రేపు పొద్దున మనం ఆఫ్రికాలో వెళ్దాం అనుకుంటున్నాం, ప్రతి ఫార్మర్ దగ్గర నీ ఫోన్ నెంబరు ఉండాలి. అది నువ్వు సేవ్ చేసి అది నీ నెంబర్ ఇస్తానికి భయపడ్డావు అంటే బిజినెస్లోకి రావద్దని చెప్పాను. నువ్వు ఏదైనా చేసుకోవచ్చు లైఫ్లో, చాలా ఉన్నాయి. నీకున్న అదృష్టం ఇంకెవరికి ఉంది? మీ తాత మేము బిల్డప్ చేసిందాం, యూ కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. బట్ ఇక్కడికి రావాలంటే మాత్రం దీస్ ఆర్ ద రూల్స్. అండ్ ఈ లైక్స్ దట్, ఈ అప్రిషియేట్స్ దట్, అందుకనే వస్తాను అంటున్నాడు. ఐ మీన్ ఇట్స్ సంథింగ్స్ ఈ వాంట్స్ టు లర్న్, ఈ సేస్ ఐఎమ్ విల్లింగ్ టు లర్న్ అన్న. సో మెయిన్ అది బిజినెస్ అంటే. మీరు ఒకటి ఎస్, ఇప్పుడు మీరు ఇందాక స్ట్రెస్ అంటున్నారు, నాకు స్ట్రెస్ లేకపోతే నాకు ఎక్కువ భయం, కానీ దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్. ఎందుకంటే లైఫ్ అన్నది యూ హ్యావ్ టు కీప్ హ్యావింగ్ సంథింగ్. సక్సెస్ అన్నది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, రైట్? బికాస్ is it that I'm making more money, or right now for us it is how many more people are we impacting, how many more jobs are we creating, how much is the country's health improving. We want to measure ourselves on that, right? And it's an ongoing game. So but then ఆ కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, రైట్? అండ్ వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ దట్. అదేదో కూర్చుంటే నథింగ్ కమ్స్ అండ్ ఫాల్స్ ఇన్ యువర్ ల్యాప్. సో బిజినెస్ ఇస్ దేర్, అండ్ నన్ను అడిగితే ఇట్స్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ క్రియేషన్. బట్ దెన్ విద్ ఇన్ దట్ దేనికోసం చేస్తున్నారు అన్నది ఈజ్ ద క్రిటికల్ థింగ్, రైట్? ఐ మీన్ దే ఆర్ బ్యాడ్ బిజినెస్ మెన్, like there are bad doctors, like there are bad politicians, like there are bad I don't know, journalists, like that they are there, right? Sometimes people lose their head, and you know, అంటే నేను అంటుంది ఏంటంటే ఒక్కొక్క టైంలో కొన్ని కరెక్టే, రైట్? ఏవి లేనప్పుడు పుషింగ్ ద బిజినెస్ అంటే ఇంకొకటి, బిజినెస్ ఇస్ ఆల్వేస్ అబౌట్ పుషింగ్ ద ఎన్వలప్. అంటే బౌండరీస్ని టెస్ట్ చేస్తూ ఉంటాం, దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇది చెయ్యకూడదు అంటే దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటే దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, దట్స్ హౌ వి హావ్ టు. కానీ అది క్రాస్ అవుతూ అన్నది ఈజ్ అ కాల్ యూ టేక్, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్, దట్ ఈస్ అ పర్సనల్ డిసిషన్. ఆ రెండో సైడ్ వెళ్తాం అన్నది. సో అట్లా చెప్తున్నా కానీ వీ హ్యావ్ డన్ దట్, యునో, వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దిస్ బై జస్ట్ నాట్ పుషింగ్ ద బౌండరీస్, క్రియేటింగ్ న్యూ రూల్స్. సో అది నేను అంటుంది ఏంటంటే, డోంట్ కమ్ ఇన్ టు దిస్. చాలా మంది వచ్చి ఏంటంటే ఇది పని చేయట్లేదు, అది పని చేయట్లేదు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ ఆర్, దెన్ బిజినెస్ ఇస్ రాంగ్ ఫర్ యూ. బిజినెస్ ఏంటంటే పని చేయని దాన్ని పని చేయిస్తాం, రైట్? ఇప్పుడు మా అబ్బాయి కదే చెప్తాను, నీకు కావాల్సిన టాలెంట్ ఏంటి, ఎక్కడ చెత్తగా అనిపించింది అంటే దీంట్లో డబ్బులు ఎలా చేసుకోగలుగుతాను, దట్ ఈస్ బిజినెస్, అంతే కదా? అండ్ యూఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్, రైట్? దట్ ఈస్ వాట్ సాల్వ్ అవుతుంది. దట్స్ ఇట్. సో అట్లాగా, దట్స్ వై ఐఎమ్ సెయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే ఎనీ ప్రాబ్లమ్ యూ సీ, దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, సొసైటీ ఈస్ హైరింగ్ యూ ఫర్ దట్, రైట్? అండ్ దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్. యా, ఇట్స్ అ ఫన్ థింగ్, బట్ ఇట్ కమ్స్ విత్ ద ప్యాకేజ్, రైట్? ఐ మీన్ వేర్ ఎవర్ ఐ యామ్, ఫార్మర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే నేను ఫోటోగ్రఫీ, సిగ్నల్ ఉందంటే ఫోన్ ఇస్తాను. సో ఇన్నేళ్ల సక్సెస్ఫుల్ కెరియర్లో, ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? నేను ఇది చేయకపోతే బాగుంది, ఇది ముందే చేసేసి ఉంటే, లేకపోతే లేట్గా చేశానేమో అని అనిపించేవేమైనా? రిగ్రెట్స్ లేవనుకోండి, దెన్ దట్ మీన్స్ యూఆర్ నాట్ లివింగ్ అ ఫుల్ లైఫ్, రైట్? రిగ్రెట్స్ అన్నాయి టు మీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యునో హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. చాలా ఉంటాయి రిగ్రెట్స్ నాకున్నాయి. ఇప్పుడు మేబీ నేను అనుకుంటాను, ఓకే, బికాజ్ ఐ వాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఐ వాజ్ వెరీ గుడ్ ప్రోగ్రామర్, right? In 92, 90, ఆ టైంలో, right? Now maybe if I had gone there, who knows what I could have created. I was really good. మా క్లాస్లో నేను అనుకుంటే there were few were better than me, although I was not నాకు, ఎందుకంటే నాకు ఎసెన్షియలీ ఏంటంటే నేను ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని అప్పట్లో. ఇప్పుడు ఐఎమ్ నాట్ బీయింగ్ లైక్ దట్, రైట్? నౌ ఐఎమ్ పుషింగ్ ఫర్ పర్ఫెక్షన్. ఏంటి ఆఫ్టర్ 50 నౌ, డాక్టరేట్ ప్రోగ్రాంలని ప్రతి మార్కు కరెక్ట్గా ఎలా రావాలా, పర్ఫెక్షన్ అని చెప్పి. కానీ అప్పట్లో అలాగ ఉండేది కాదు. బట్ ఏంటంటే 35 కదా కావాల్సింది, 45 మార్క్స్ రాసి వచ్చేసేవాడు. సో 30-40 మినిట్స్ కన్నా ఎగ్జామినేషన్ రూమ్లో కూర్చున్నానంటే నాకు ఏదో ఇన్సల్ట్ కింద అనిపించేది నాకు. సో టక్ అని 35-40 వచ్చేది, దాట్ ఈస్ వచ్చేసేవాడిని. అప్పట్లో నా మైండ్ సెట్ అలాగ ఉండదు. వెన్ ఐ వాజ్ 18-19 వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో బట్ ఐ డిడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ప్రోగ్రామింగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ నాకు ఐ వాజ్ నాట్ ఫాలోయింగ్ ద బౌండరీ సెట్ బై ద టీచర్స్, దట్ ఐ హ్యాడ్ టు డూ. ఇట్ వాజ్ నా బ్రెయిన్ యూజ్ చేస్తాను.
సో అది ఒకటి ఉంటుంది. మేబీ ఐ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ అ వెరీ గుడ్ ఐటీ కంపెనీ ఏమో, మేబీ ఐ కుడ్ హ్యావ్ డన్ దట్ ఓమో. ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫూలింగ్ మై సెల్ఫ్, నో సార్, రైట్? అది మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్, రైట్? అండ్ సో అట్లాగా మెనీ థింగ్స్, ఓకే మేబీ ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ బెటర్ ఏమో అన్నది ఉంటుందండి. అది ఎందుకంటే పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ మీన్స్ ఇట్స్ ఆల్వేస్ దేర్, రైట్? ఐ మీన్ ఐ డోంట్ నో వై దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్, బట్ ఓకే, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ యూ డీల్ విత్ దట్, రైట్? ఇప్పుడు కూర్చుని అమ్మో అది చేయలేదని చెప్పి కూర్చుని మూల కూర్చుని గిల్లేసుకుంటున్నాం ఉన్నాం అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్. బట్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్ అండ్ దెన్ సీయింగ్ వాట్ ఎల్స్ కెన్ యూ డూ. ఇప్పుడు అవసరమా నేను డిబిఏ చేయకపోతే ఎవరికి హూ, బికాస్ నేను చూస్తుంది ఏంటంటే, నేను సి హౌ ఎవర్ ఇట్ ఈస్, ఇంకొక 30-40 సంవత్సరాలు వెళ్తే బతికే ఉంటాను, రైట్? బట్ దెన్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్. ఇఫ్ ఐ డోంట్ కీప్ మై సెల్ఫ్ అప్ టు డేట్ విత్ ఇట్, ఐ డోంట్ వాంట్ సిట్ అండ్ కీప్ క్రిపింగ్. ఐ డోంట్ దట్ ఐడియా ఏంటంటే అమ్మో నాకు తెలుస్తులేదే అన్న రిగ్రెట్ అది ఉండకూడదు అన్నది is that, but I will always do that. I will not know everything and all that. There is no question of doing that. But నా అటెంప్ట్ ఉంది కదా బతుకున్నప్పుడు, వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ దట్ కదా. సో అన్నది దాంట్లో. సో రిగ్రెట్స్, ఐ థింక్ హ్యావింగ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ విత్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్, లైక్ సమ్ సర్టన్ ఫిలాసఫర్స్ అదే అంటారు, బీయింగ్ ప్రెజెంట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగ్రెట్స్, డెఫినెట్లీ చాలా ఉంటాయి. రైట్ యా. సార్, మీ బెటర్ హాఫ్ జాహ్నవి గారు, వారి తాతగారు తాతినేని ప్రకాష్ రావు గారు మూవీ ఫిల్మీ ఫ్యామిలీ నుంచి అని మాకు తెలుసు. సో మీకు ఎప్పుడైనా మహేష్ బాబుతో సినిమా తీయాలి అని ఏమైనా అనిపించిందా? లేదండి, మా నాన్నగారు అది బాగా చేశారు, ఇంకల్కేట్ చేశారు ఏంటంటే అటువైపు మాత్రం ఎప్పుడు చూడొద్దని. ఓకే. And it's a very different world. I have some good friends there. Okay. That's a very different world. Nothing wrong with that, but that's a very different world. Of course, ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు నన్ను వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ ఏంటంటే, మనం ఎవరో మన హిస్టరీ ఏంటన్నదే మనకి తెలవదు అన్నది, యూనో మన ఎడ్యుకేషన్ సిస్టము మనకి కంప్లీట్లీ రాంగ్ ఇది ఇచ్చింది అన్నది ఒకటి స్ట్రాంగ్ ఇదండి. అండ్ ఐ ఎడ్యుకేటెడ్ మై సెల్ఫ్ ఆల్సో ఆన్ లాట్ ఇన్ ద లాస్ట్ 7-8 years. అసలు మన హిస్టరీ ఏంటి చెప్పే కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. సో లాట్ ఆఫ్ దిస్, రైట్? అండ్ దిస్ ఇంట్రాక్షన్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఎప్పుడన్నా కనుక ఛాన్స్ ఉంటే కనుక ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ థింక్ ఇఫ్ ఐ మేక్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ ఆల్ దట్, ఎప్పుడన్నా ఉంటే మేబీ అట్ సమ్ పాయింట్, మేబీ ఆఫ్టర్ 10-15 years or all that, want to invest myself in how do we get that message out అని చెప్పి. దాంట్లో ఏదన్నా వస్తుందా ఐ డోంట్ నో, రైట్? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే, as I said, it's if you are not going to make money, right? And then you know that industry-లో the success factor is not guaranteed, right? So maybe that other than another, but not for me to act or produce. It's more like how do we bring people together to make sure we know who we are. మనం మన హిస్టరీలో మన రోల్ ఏంటి, మన ధర్మం, వాట్ ఈస్ ద రోల్ ఇట్ ప్లేడ్, అండ్ హౌ డిడ్ వి సర్వైవ్ ఆల్ దీస్ ఇయర్స్, ఆల్ దీస్ సెంచురీస్ ఇన్ ఫ్యాక్ట్, రైట్? ఇప్పుడు మీరు పర్షియాకి వెళ్ళారు అనుకోండి, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. The old Persia doesn't exist. Islam has been able to, or Christianity, wherever they have gone, they've destroyed the past. Right? ఏదో బిల్డింగ్ లై మిగిలి ఉన్నాయేమో కానీ, బట్ ఇంకేమీ ఆ జనాలు లేరు, అది ఫాలో అయ్యేవాళ్ళు లేరు, ఎవరు లేరు. దే హెవ్ టేకెన్ ఓవర్, రైట్? బట్ మన దేశాన్ని 1500 సంవత్సరాల నుంచి అటాక్ చేస్తా కూడా దే హెవ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ దట్. రైట్? ఒక విధంగా మీరు చైనాని కూడా చేయలేదు కదా సార్ అంటారు, బట్ చైనాని ఎలా చేయలేదు? కమ్యూనిజం హెస్ టేక్ ఓవర్. నా ప్రకారం కమ్యూనిజం కూడా ఒక ధర్మమే, ఒక రిలీజనే. ఇట్స్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. వాళ్ళకి మావో ఉన్నాడు దేవుడు, లెనిన్ ఉన్నాడు, వాళ్ళకే ఉన్నారు కదా. సో హౌ కెన్ యూ సే ఇట్? బికాస్ ఇట్స్ బిన్ స్ట్రక్చర్డ్ యాజ్ అ రిలీజన్ ఓన్లీ, సేయింగ్ దెర్ ఇస్ నో గాడ్, రైట్? సో చైనాని కూడా ఇప్పుడు చూసారు అనుకోండి, దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద రూట్స్. దే ఆల్సో గ్రేట్ హిస్టరీ, బట్ టుడే దే నౌ స్లోలీ దే ఆర్ ట్రైయింగ్ టు డూ దట్. హౌ డస్ ఇట్ వర్క్? వీ హ్యావ్ టు సీ. కానీ మనం అంటే మన గతం అంతా పర్ఫెక్ట్ అని అంటలేదండి, బట్ ఎవరిది పర్ఫెక్ట్, రైట్? బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మనం అన్నది అది ఉంది. సో ఐ డోంట్ నో హౌ టు డూ దట్, బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ప్లేయింగ్ ఆన్ మై మైండ్. మనకేంటంటే చాలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మిస్గైడెడ్ అస్ ఇన్ అ బిగ్ వే.
ఓకే. and lot of truth has not come out on how what has happened and all that. So akkada I don't know, like, you know, so I was reading about this queen Karnataka lo Abbakka anukunta, అండ్ హౌ ఆవిడ పోర్చుగీస్ని ఎట్లా డిఫీట్ చేసింది, ఎలాగెలాగ ఒక సింపుల్ ఉమెన్ ఆవిడ చెప్పులు లేకుండా నడిచేదంట ఆవిడ మార్కెట్లోని. అంటే ఆ టైంలో అంటే ఆ డిస్క్రిప్షన్స్ చదువుతుంటే ఆవిడ ఎలా ఉండేది అన్నది మనకు తెలియదు ఆ స్టోరీ. గ్రేట్ ఉమెన్ లైక్ దాట్ మనకేం స్టోరీ తెలియదు. మన వాళ్ళదో కూడా ఏదో ఎంత తెలుసు మనకి, చాలా 1% కూడా తెలియదు. ఇప్పుడు వరంగల్లో ఇవన్నీ చూస్తున్నాం, ఆ హిస్టరీ గురించి ఏం చెప్పారు మనకి. సో ఐ థింక్ అదొకటి ఉంది, అదొక ఇంట్రెస్ట్. బట్ యాజ్ ఐ సెడ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ మీరు అడిగారు కదా, లాట్ ఆఫ్ రిగ్రెట్స్ అబౌట్ నాట్ డూయింగ్ దట్. బట్ ఐడ్ రాదర్ హ్యావ్ దెమ్ దెన్ నాట్ బీ ఇన్ డ్రీమింగ్ అండ్ ఇమాజినింగ్. బట్ అంతకుమించి ఏం లేదండి. ఓకే. సో సార్ మీరు డివోషనల్గా దేవుణ్ణి నమ్ముతారా? అంటే ప్రాక్టికల్ పర్సన్. నాకు అర్థమైంది ఏంటంటే మన ధర్మం గురించి, దేవుడు అన్నవాళ్ళు is who you want to see in yourself, right? మీ లోపల ఏమున్నది అన్నది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సమ్ ఎక్స్టర్నల్, అది కాదు. సో నాకు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ పుట్టినరోజుకి నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను దర్శనంకి వెళ్ళి గుండు చేసి ఎవ్రీ ఇయర్ పుట్టినరోజుకి వెళ్తాను కంపల్సరీగా. సో అది ఉంది. సో బట్ వెంకటేశ్వర స్వామి ఏంటి అన్నది ఈజ్ హౌ ఐ వాంట్ మీ టు బీ ఇంటర్నల్లీ, అది అన్నది. అంతేగాని నాకు సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఎట్ విచ్ ఐ హోల్డ్. నేను ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, తప్పు ఆలోచన వచ్చినా, ఎవరైనా ఐడియా ఇచ్చినా, ఏదన్నా వచ్చినప్పుడు అది చేయకపోతానికి ఏంటంటే ఆ ఇంటర్నల్ కంపస్ ఉంది కాబట్టి, ఆ దేవుడు అన్నది అది. ఆత్మవిమర్శ చేసుకోవడం. సో మనది ఇస్ ద ఓన్లీ ధర్మం అండి విచ్ సేస్ యూ కెన్ ఈవెన్ ఛాలెంజ్ గాడ్. మన స్టోరీస్ కూడా అలాగ ఉన్నాయి. ఏంటంటే భక్తుడు భక్త ప్రహ్లాదుడు అంటారు, ఏదోటి ఇలా స్టోరీ చూడండి, దేవుడిని కూడా ఛాలెంజ్ చేసి, అండ్ దట్ లాజిక్ హ్యాస్ టు ఫిట్ అన్నది మనది ఒకటే. మిగతా ధర్మాల్లో అది పుస్తకంలో రాశారు 6 సంవత్సరాల పిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నది మన దాంట్లో దట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మన దాంట్లో జడ్జిమెంట్ ఇస్ అని మన మీద ఉందన్నది ఇస్ మన ధర్మం ఇది కదా. ఐ డోంట్ నో ఇస్ ఇట్ స్పిరిచువల్, రిలీజియస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ బికాస్ దెర్ ఇస్ సంథింగ్. It's a force that I have created for myself to keep myself on path, to inspire myself when I'm going through something, to inspire myself and all that. So for sure. So yes. It was a pleasure talking to you, sir. Thanks, you so much. Thank you very much. Grateful for the opportunity. Thank you.